ప్రతి సంవత్సరం 'బిగ్ బాస్'లో దసరా ఎపిసోడ్ అన్నా, దీపావళి అన్నా, వినాయక చవితి అన్నా ఎటువంటి పండగ ఎపిసోడ్ అయినా దండగ ఎపిసోడ్ కిందే మనం భావించొచ్చు. ఎందుకంటే ఓ 10 గేమ్‌లు పెడతారు. అటురుకు, ఇటురుకు ఈ సినిమా పేరు, ఆ సినిమా పేరు, ఆ పాట, ఈ పాట అనుకుంటే ఏదో చిల్లర చిల్లర ఇది మన స్టార్ మహిళలోని గేమ్స్ అని పెట్టేసి నడిపించేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం అట్లా లేదు. అండ్ మేనేజ్మెంట్ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ ఎవ్రీ ఎపిసోడ్. అండ్ నాగార్జున సార్ ఎపిసోడ్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. అండ్ నాగ్ సార్ కూడా ఖచ్చితంగా ఎపిసోడ్స్ అండ్ బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ అండ్ 'బిగ్ బాస్' గురించి ఉన్న టాక్స్ కూడా కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తుండే. ఆయన అబ్జర్వ్ చేయకపోతే ఆళ్ళ టీమ్ అంటే నాగార్జున సార్ తోటి ఎవరైతే వెనకాల చెప్పేటోళ్ళు కావచ్చు, నాగార్జున గారికి బ్రీఫ్ చేసేటోళ్ళు కావచ్చు, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో ఆయన తెలుసుకుంటున్నాడు అని నాకు మన మ్యాక్సిమస్ డిగ్మస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం. సో, నాగ్ సార్ సింగిల్ లైనర్స్ మీరు గమనించాలి. గమనించితేనే దొరుకుతాయి అవి. నాగ్ సారు పంచులు, ప్రాసలు, సింగిల్ లైనర్సు, మోటివేషన్‌లు ఇవెన్నున్నాయి తెలుసా ఎపిసోడ్‌లో? బొచ్చెడన్నున్నాయి. లైక్ సింపుల్‌ది చెప్తా. ఇమాన్యుల్ కిరీటం పెట్టిన తర్వాత కిరీటం ఎప్పుడు బరువుగానే ఉంటుందేమో, కిరీటం తలకెక్కేదాకా అందరూ మామూలుగానే ఉంటారు, తలకెక్కిన తర్వాతే తలపొగురు చూపిస్తారు. ఇట్లాంటి సింపుల్ డైలాగులు ఎట్లుంటావో చూస్తా అన్నట్టుగా ఆయనకి చెప్పడం కానీ చిన్న చిన్నవి అబ్బా. ఒకటి చెప్తా. టిల్లు సిద్ధు జొన్నలగడ్డ ఉన్నప్పుడు సిద్ధు మిస్ ఉన్న చోటే మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది కూడా ఉంటుంది కదా. అట్లా సింపుల్ పంచులబ్బా. సింపుల్ డైలాగులు, సింపుల్ లైన్‌లు. అవి ఎట్లున్నాయంటే అవతలోడి కనువిప్పు కలిగేదట. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీ ఆట చేతుల్లో చూపించు, చేతులు పట్టుకోవడంలో కాదు. ఓకేనా? అలా సింపుల్ డైలాగులు ప్రాసతోటి ఎంత ముద్దుగున్నాయి, ఎంత మంచిగున్నాయి. నాకైతే భలే అనిపించిందబ్బా. ఏమన్నా అనుకోర్రి. సరే, ఎపిసోడ్ ఎట్లుంది మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్స్ అయితే ప్రియ ఏడుస్తూ పోతుంది. ఇంకో గీతు రాయల్లాగా విపరీతంగా ఏడుస్తుంది. కన్నీరు మున్నీరై వరద గారుతుంది. హైదరాబాద్లో కొట్టిన వర్షాల కంటే ఎక్కువ నీళ్ళు ఆమె కళ్ళలోకి వస్తాయని చెప్పి బయట రూమర్స్, అప్డేట్స్ వచ్చినాయి. నేను అందుకే ఇది చెప్పేటప్పుడు కూడా ఏమన్నా బయట అప్డేట్ తిరుగుతుంది అని చెప్పిన. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆమె అంత ఏడిచిందా? ఏడవలేదు. అస్సలు ఏడవలేదు. హ్యాపీగానే పోయింది, నవ్వుతూనే పోయింది. అండ్ బజ్జు ప్రోమో ఉందయ్యా. బజ్జు ప్రోమోని చూస్తే గజ్జు అంటుంది. అట్లా ఉండాలి బజ్జు ప్రోమో. శివాజీ అని మనం అట్లా ఉండడం ఊహించుకుంటాం. అంటే లాస్ట్ 2 ఎలిమినేషన్స్ టైంలో మనీష్ ఎలిమినేషన్ కావచ్చు, మొన్న అంతకుపోయిన వారము శ్రేష్ఠి ఎలిమినేషన్లో కావచ్చు, ఆ బజ్జులో ఏముండదు, డొల్లా ఏం లేదు, డొల్లా అన్నట్టుండే. కానీ ఈ బజ్జు ప్రోమో మాత్రం ఖతర్నాక్ ఉంది. వావ్, శివాజీ ద బాస్ అనిపించింది. శివాజీ అని మనం అట్లా చూడాలనుకుంటాం. నల్లి సైలెంట్గా అమ్మ బాబు చెప్పు ఏంటి ఓ ఏ ఇట్లా కాదు కదా చూడాలనుకునేది. ఫైర్ అదే. ఇంకో పాయింట్ ఏంటంటే హర్ష గురించి. ఎవరు? మన కమెడియన్ హర్ష ఉన్నాడు కదా, వైవా హర్షన్న గురించి మాట్లాడాలి. ఆయన మొత్తం 'బిగ్ బాస్'ని చూసేటట్టున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తుండే ఆయన హౌస్లోకి వచ్చినాక. అండ్ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఇంత లైవ్లీగా జరగలే. ప్రతిసారి ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు, ఏదో అంటే కట్ ఉండేది. ఈసారి ఏందో రా ఫుటేజ్ని వదిలేసిరా, లేదంటే ఒక అర్ధగంట వీళ్ళకి టైం ఫుల్ చేయడానికి ఏం దొరకలేక ఆయన మొత్తం ఆ టిల్లు అన్న సిద్ధు బాయ్ వచ్చినప్పటి నుంచి, స్టార్ బాయ్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయేదాకా మొత్తం ఫుటేజ్ అంతా ఉంచేసిండ్రు అన్న ఫీలింగ్ వచ్చింది. హౌస్ లోపలికి పోయిన తర్వాత అన్ని మైకులు ఆన్లోని గల్లర్ అన్ని మాట్లాడుతుంటే డబ్బాలో రాళ్ళేసినట్టుగా అందరి మాటలు వేస్తాను. అండ్ ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఎక్కువ శాతం హర్ష మొత్తం 'బిగ్ బాస్'ని క్షుణ్ణంగా చూస్తున్నాడు అని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు. అట్నే మన ఈ ఎపిసోడ్లో హైలైట్ థింగ్ ఏంటి తెలుసా? హరీష్ డ్యాన్స్ చేసిండు. అది రికార్డ్ చేసిన నేను పోస్ట్ చేస్తాను మన ఇన్స్టాగ్రామ్లో. హరీష్ భాయ్ డ్యాన్స్ చేసిండు భయ్. మాస్క్ తీసి డ్యాన్స్ చేసిండు అన్నాడు. మామూలుగా లేదు ముచ్చట. ఇంకా హైలైట్స్ చెప్తున్నా ఇప్పుడు. తర్వాత కళ్యాణ్కి ఇచ్చినన్ని హింట్స్ ఎవరెవరు నాకు కామెంట్ చేసారు ఇంతకు లాస్ట్ వీడియోలో. అందరికీ హింట్స్ వచ్చినాయి కానీ కళ్యాణ్కి హింట్స్ రాలేదు. ఇంకా వేరేటోళ్ళు కూడా హింట్స్ రాలేదు. హింట్స్ కాదు అవి, లెటర్స్. ఫ్యామిలీ నుంచి ఒక ఎమోషన్ సపోర్ట్ రాలేదు, ఏది రాలేదని పెట్టారు. అయ్యా సారు, దానికి మించింది నాగార్జున గారు ఒకటికి 10 సార్లు నీ ఆట అని చెప్పి ఆట గురించి అన్ని కన్క్లూజన్స్, అన్ని హింట్స్, అన్ని ఇన్పుట్స్ విపరీతంగా ఇచ్చిండు. ఆట ఆడమని చెప్పిండు, ఏది వదిలేయాలని చెప్పారు, ఏది పట్టుకోవాలని చెప్పారు, ఏది పట్టుకోకూడదో చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత ఇంకేమి అబ్బా ఎవరో పెట్టిరా కామెంట్. డై హార్డ్ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. మన పిఎస్పీకే కాదు కళ్యాణ్ బాబు అంటే, మన మిలిటరీ కళ్యాణ్ బాబు. డిమాండ్ పవన్, శ్రీజ వీళ్ళిద్దరి కన్వర్జేషన్ గురించి రీతుకు చెప్పడం, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసిండు. రీతు, డిమాండ్ పవన్ ఇలా బాండ్కి సంబంధించింది, కళ్యాణ్ ట్రయాంగిల్ ఇదంతా కూడా మొత్తం కొల్లాప్స్ చేసేదాకా మొత్తం హింట్స్ ఇచ్చారు. కానీ ఏమైంది? ఏమీ లేదు ముచ్చట. వాళ్ళు మళ్ళీ లైవ్లో చూడు, అక్కడ పెట్టినా నేను లైవ్లో మంచిగా ముచ్చట పెట్టుకుంటారు, అంతా కలిసిపోయారు. మళ్ళీ వీళ్ళు ఇడివరు బంక్ అతుకున్నారు. ఈ బంధం వీడది ఎరానిది, అది మ్యాటర్.
సరే ప్రతి పాయింట్ కూడా టచ్ చేస్తూ మీరు గమనించండి అట్లా ఫ్లోలో వెళ్ళిపోయిన వెనకాల వినబడ్డ పదాలు కూడా నేను చెప్తూ క్లారిటీగా మీకు ఎపిసోడ్ గురించి దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తే ఫాస్ట్గానే ఫినిష్ చేస్తా, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇప్పటికే సొల్లు చెప్పి ఇంత టైం లాగినావు, ఇంత టైం గుంజినావు, మళ్ళీ ఇంకా నేను టైం తీసుకొని అంటావా అంటే ఇప్పటి నుంచి టైం తీసుకుని ఫటాఫట్ చెప్పేస్తా. ఎందుకంటే మధ్యలో మంకీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్. ఓపెనింగ్ నాగార్జున గారు ఓకే అదేదో పాట వేసుకొని వచ్చారా, జై శ్రీరామ్ అనేది ఒకటి క్లారిటీగా ఉంది. ఆ తర్వాత ఆ పాట ఏదో ఏ సినిమాలో నాకు తెలియదు, మిరాయిలో ఇట్లా కావచ్చేమో, కానీ నాకైతే అంతగా పాట కిక్ అనిపించలేదు. రైట్. ఆ తర్వాత ఆడియన్స్కి హాయ్ చెప్పారు సార్. ఓకే. ఆడియన్స్లో ఉంది ఎవరో చూసారా? హైలైట్ ఏంటంటే ఆడియన్స్లో అంతా మనతోటి రివ్యూవర్స్ ఫ్యామిలీస్ వాళ్ళు పోయి కూర్చుంటే రామచంద్ర ప్రభు వీళ్ళందరినీ తీసుకుపోయి ఇక్కడ పెడుతుర్రు. ఓకే రైట్. బీబీ టీమ్కి హ్యాట్సప్ చెప్పాలి, గ్రేట్. నేనైతే నాకు వద్దయ్యా. మనం పోతే బిగ్ బాస్ హౌస్లోకి పోవాలి, కానీ బిగ్ బాస్ షో జనాల్లో కూర్చోడానికి ఎందుకు పోతాం? ఏమంటారు, తెగ్గిదిలే. రైట్. నెక్స్ట్ శ్రీజ. ఓపెనింగే అక్కడ ఆడియన్స్ని అడిగితే ఎవరు మీ ఫేవరెట్ కాదంటే అక్కడ జగదీష్ అని ఒక కామన్ మ్యాన్, ఒక ఆడియన్ ఉన్నాడు. ఆయన చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే సంజన నా ఫేవరెట్, ఇమాన్యుల్ కూడా నా ఫేవరెట్ అని చెప్తే ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు పాపం, ఆయన కామన్ మ్యాన్. రైట్. అక్కడ శ్రీజ అంటే ఇష్టం లేదు, ఇంకోరంటే ఇష్టం లేదు అంటే చెప్తానంటే, ఎందుకనంటే అనవసరమైన విషయాలలో అనవసరంగా మాట్లాడతారు, స్టాండ్ తీసుకోవడం. ఆ స్టాండ్ బస్ స్టాండే ఇక బతికే బస్ స్టాండే అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఆడియన్స్ చెప్పడం అయిపోయింది. ఈరోజు జరిగిన ఆస్క్ బీబీ అనే దాని గురించి మాట్లాడిన విధానం కానీ, అక్కడ వచ్చిన హింట్స్ కానీ, నా భూతో నా భవిష్యత్తు ఇది ఇంకొకసారి జరగదు. ఇంత మంచి ఇన్పుట్స్ ఎవ్వరికి ఎక్కడ కూడా ఎవరు ఇయ్యరు. ఏంది భయ్, ఆటని తెరిచి పుస్తకం వాళ్ళు తెరిచి ముంగడ పెట్టినట్టు, అరటిపండు పొట్టు తీసి నోట్లో పెట్టినట్టు, ఇంతకంటే ఏంది? సరే. ఓపెనింగ్ ఇంకేంది, నాగార్జున గారు ఉండి హలో హాయ్ అని చెప్పి అనగానే సార్ ఈరోజు ఒక్కరోజే స్వీట్గా ఉంటా, దసరా కాబట్టి మిగతా రోజులలో ఉండదు, సుమ్మైపోద్ది అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పిండయ్యా. నాకు అక్కనే ఎక్కింది ఫస్ట్. నాకు సార్ స్వాగ్ అదిరిపోతుంది అని. ఎందుకంటే ప్రతిసారి నేను వచ్చి అని అనుకున్నారా, ఇది ఒక్కటే రోజు, ఇది ఏంటంటే దసరా కాబట్టి సరదాగా ఉంటా, మిగతా రోజులు రప్ప అనిపిస్తా అని చెప్పిండు. ఆ తర్వాత మీకు తెలుసు కదా దసరా అనగానే ఆయుధాలని పాండవులు ఎక్కడ కట్టారు, జమ్మి చెట్టుకి. సో జమ్మి చెట్టు ఉంది, అక్కడ ఆయుధాలు ఉన్నాయి. దసరా రోజు పూజ చేసి తీశారు కదా. సో అలాగే మనం ఇప్పుడు మీరు ఒక గేమ్ ఆడాలి, ఆ 2 టీములుగా మారాలి, ఆ గేమ్ ఆడి ఆ గేమ్ గెలిచిన తర్వాత ఏ టీం గెలుస్తూ ఆ టీం ఒక ఆయుధం తీసుకుని ఆ టీం బోర్డులో పెట్టుకోవాలి అని చెప్తారు. ఓకే అని చెప్పి స్టార్ట్ అయిపోద్ది. 2 టీంలు ఎవరుంటారు లీడర్స్ కానగానే, ఇటు సైడ్ ఇమ్ము అటు సైడ్ దివ్య అని చెప్పేసి వాళ్ళకో టీము వీళ్ళకో టీం ఇస్తే ఆ టీంలలో సెలెక్షన్ చెప్తే ఇమాన్యుల్ టీంలోకే చూడు తిరిగి వాళ్ళు అక్కడికి వస్తారు చూడు. డిమాండ్ పవన్ అంటే వీళ్ళు కావాలనుకోకున్నా కానీ వాళ్ళు వచ్చేసారు చూడు. డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు ఇందులోకి వచ్చేసారు. ఇక తనుజ, ప్రియా కూడా ఈ టీంలో ఉన్నారు. రైట్. అయితే ఇటు సైడ్ వచ్చి మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సరే, సినిమా పేరు, హీరో హీరోయిన్ చూపిస్తే ఫస్ట్ సినిమా ఏంటో చెప్పాలంటే ఇక పెద్ద దాని గురించి డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సినిమా పేరు అనేది అయిపోయిన తర్వాత ఒక్కొక్క రౌండ్కి ఎవరు గెలుస్తారో వాళ్ళ టీంకి పాట వేస్తే పాటకి డ్యాన్స్ చేయాలి కదా. అందులో భాగంగా హరీష్ డ్యాన్స్ చేసిండబ్బా, సూపర్ అనిపించింది. అట్లా ఉండాలి, జోవియల్గా నవ్వులేదులే, డ్యాన్స్ అవుతుంది కానీ కనీసం ఏదో ఒకటి చేసిండు కదా. హైలైట్ ఏంటంటే ఈ రౌండ్లలో నాకు సార్ ఏం చేసిండు, ఒక రౌండ్కి సుమన్ శెట్టి అన్నని శ్రీజాని డ్యాన్స్ చేయమన్నాడు, ఇంకో రౌండ్కి బర్నీని ఫ్లోరాని, ఇంకో రౌండ్కి హరీష్ని సంజనాని ఇట్లా డ్యాన్స్ చేయమని చెప్పిండు కదా. అసలు చూడు వీళ్ళంతా డ్యాన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అఫ్కోర్స్ సంజన ఫార్ బెటర్, కానీ ఇక్కడ చూస్తే భరణి, ఫ్లోరా, హరీష్, సంజన, సుమన్ శెట్టి అన్న అందరూ కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు, వాళ్ళంతా కూడా కొంచెం ఏజ్లో బాగానే పెద్దోళ్ళు. ఇంతమంది ఉన్నారు పెద్దోళ్ళు. ఇక మామూలుగా అయితే ఇట్లాంటి పెద్ద వయసు వాళ్ళంతా కూడా ప్రతి సీజన్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారు. కానీ వీళ్ళు స్టాండ్ బై అయి ఉన్నారు. మరి యంగ్ వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఈ బిగ్ బాస్ టోటల్ హౌస్లోనే అందరికంటే చిన్నోళ్ళు ఎవరు ఇవాళ ఇంకా క్లారిటీగా తెలిసింది. అర్జున్ రెడ్డి సినిమా టైంలో దివ్య నిఖిత 10th క్లాస్ అట. అర్జున్ రెడ్డి సినిమా 2017లో వచ్చింది. అప్పటికేమో 10th క్లాస్ ఏనంట. ఇప్పుడు MBBS ఫైనల్ ఇయర్, అది కథ. ఫైనల్ ఇయరో 4th ఇయరో అది. 22 ఏళ్ళు 23 ఏళ్ళకి బిగ్ బాస్ హౌస్లోకి పోయింది అన్నట్టు. కళ్యాణ్ బాబు కూడా అంతే. ఈ కళ్యాణ్ పడాల కూడా అంతే, 23 years. ఏమైనా బాగానే సాధించిరయ్యా ఎట్నో అట్లా, రైటో లెఫ్టో ఎట్నో కష్టపడి అందులోకైతే వేయరు.
దివ్య నిఖితకైతే ఇక సోషల్ మీడియా వెజ్ ఫ్రైడ్ మోమో సోషల్ మీడియా అనేది బాగా యూజ్ అయింది. చూసిరా ఒకప్పటి జనరేషన్కి చిన్న అవకాశం రావాలంటే కింద మీద పడి తరాలు కష్టపడి మొత్తం జీవితం అంతా సాక్రిఫైస్ చేయాలి. మా జనరేషన్కి వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని రైట్ వేలో ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం కష్టమైంది. ఒక 10-15 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఒక 10 ఏళ్ళు కష్టపడితే కానీ కనీసం లైమ్ లైట్ దొరకలేదు. ఇప్పటి వాళ్ళకి ఇవాళ ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇన్స్టాగ్రామ్లో నీకున్న కంటెంట్, నీకున్న నాలెడ్జ్ తోటి కరెక్ట్గా కూర్చుంటే కరెక్ట్గా 6 నెలలు తిరిగేలోపు సక్సెస్ అవుతారు. కరెక్ట్గా 2 ఇయర్స్ తిరిగేలోపు స్టార్గా ఇవి కూర్చోవచ్చు. అంత స్కోప్ ఉంది, అంత అది ఉంది. అప్పుడు మేము టీవీ ఛానళ్ళ కోసం ఆడిషన్లని తిరిగి ఇంటర్వ్యూలని పోయి బతిలాడుకొని మన స్క్రిప్ట్ రైటింగ్ టాలెంట్ అఫ్కోర్స్ అబ్బాయిలకి కొంచెం ఇప్పటికైనా అబ్బాయిలకి కొంచెం కష్టమే. అమ్మాయిలు డేరీ చేస్తే కొంచెం బోల్డ్నెస్ కానీ కొంచెం డేర్నెస్ ఉంటే కానీ ఈజీగా క్లిక్ అయ్యగలుగుతారు. అది అబ్బాయిలు కొంచెం కంటెంట్ ఓరియంట్లో పోవాలి, చాలా కష్టపడాల్సి వస్తుంది, కొంచెం స్ట్రగుల్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మాయిలు కూడా ఒరిజినల్ కంటెంట్తో, నీట్ కంటెంట్తో, ధీటైన కంటెంట్తో, మంచి కంటెంట్తో పోతే కొంచెం టైం పడుతుంది. ఘాటైన కంటెంట్తో పోతే చివుక్కలు పోతారు అన్నట్టు సైడ్కి వెళ్ళి జుమ్మని బైపాస్లో కొట్టినట్టు ఉంటుంది. అట్లా అలాగే ఆ తర్వాత ఎక్కడికి వచ్చినాం, సరే వీళ్ళు కాంబినేషన్లో డ్యాన్సులు అవి చేయిస్తారు. అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఆ ఫస్ట్ దాన్ని గెలిచిన తర్వాత సైకిల్ చైన్ తీసుకొని వచ్చిండు. అట్లా ఒక్కొక్క ఆయుధాలు తీసుకొని వస్తారు. అబ్బా ఇక్కడ ఫస్ట్ గెలిచినందుకు ఇమాన్యుల్ మీ టీంలో ఒకరికి ఫ్యామిలీ నుంచి ఏదైనా వస్తుంది, ఆడియోనా వాయిసా ఏదో ఒకటి వస్తుంది, మీరు చెప్పు ఆడియో ఫోటోనా ఇంకేదైనా వస్తుందని చెప్తే రీతు అంటాడు. రీతు అనగానే వాళ్ళ అమ్మది ఆడియో వస్తుంది. హైలైట్ ఏంటంటే మనకు ప్రోమోలు ఎట్లా చూపించారు, ఏదో హింట్ ఇచ్చింది, ఈ ట్రాక్లు వద్దు అని చెప్పినట్టుగా ఇచ్చింది అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ చూస్తేనే లేనే లేదు, గమ్మతి కలిపిండే ఈటర్ మామ ఏదేదో కట్ చేసి ఏదేదో ఎమోషన్ చూపించి జుమ్ టీరీ 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 అన్నాడు. కానీ ఇక్కడ అది కాదు. సింపుల్గా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నీ గేమ్ చూస్తున్నావు అమ్ములు హౌ ఆర్ యూ, బాగున్నావా, నేను బాగున్నాను, నీ ఆట చూస్తున్నా 24/7 చూస్తున్నావు, హ్యాపీగా గట్టిగా ఆడు, ఇంకా గట్టిగా ఆడాలి, గేమ్ కోసం నువ్వు దేనికోసం వెళ్ళావు దానికోసం చూడు, నువ్వు టాప్ 5 వరకు ఉండాలి, నా కోరిక, నేను నీకోసం ప్రతి విషయంలో ఎంత తోడుగా ఉన్నా నీడగా ఉన్నా నీకు తెలుసు కదా, నువ్వు ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని కష్టాలు పడ్డావు నీకు కూడా తెలుసు కదా, అన్నీ చేసి ఇక్కడ దాకా వచ్చినావు కాబట్టి నువ్వు బాగా ఆడాలమ్మా అని చెప్పింది. అంతకుమించి ఒక్క నిమిషం మంచిగా అంతకుమించి ఏం పెద్దగా ఏం చెప్పలేదు. అంతే, గట్టిగా ఆడతల్లి, ఆల్ ది బెస్ట్, ఎవరి కోసం వెళ్ళావు నీకు తెలుసు కదా, దేనికోసం వెళ్ళావు నీకు తెలుసు కదా, వేరే వాళ్ళ కోసం కదా నీ కోసం ఆడు అని చెప్పింది. ఇక నాగార్జున గారు ఉండి అర్థమైంది కదా ఆమె ఏం చెప్పిందో నీకు అర్థమైంది కదా క్లారిటీగా, ఎవరి కోసం వెళ్ళలేదు, నీ కోసం ఆడుకోవాలి, మంచిగా ఆడాలి, గట్టిగా ఆడాలి, టాప్ 5 దాకా పోవాలి, దట్స్ ఇట్. ఆ తర్వాత రీతు సేవ్ అయింది నెక్స్ట్ సేవింగ్లో బ్యాంగిల్స్ తోటి. తర్వాత ఎవరు ఇక నాగార్జున సార్ బిగ్ బాస్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం దొంగలున్నారు జాగ్రత్త, అది కాదులే, అది కూడా ఫస్ట్ టైమే, ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు. అంటే బిగ్ బాస్ ఆస్క్ బీబీ అని ఒకటి పెట్టాడు. సో ఆ ప్రశ్నలు జనాలు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి మీరిచ్చే ఆన్సర్స్ రైటా రాంగా జనాలు ఏమనుకుంటున్నారో కూడా మీకు చూపిస్తాం బై అని చెప్పిండు. మస్తు బాజాప్తుగా అందరికీ, అంటే బహిరంగంగా అందరికీ మంచిగా అందరికి బటన్లు ఇచ్చారు, మనకు చూపిస్తూనే ఉన్నారు. బటన్లోనే ఎస్ ఆర్ నో, లైక్ బటన్, డిస్లైక్ బటన్, అంటే ఆమె చెప్పిన ఆన్సర్కి నువ్వు ఓకే అంటున్నావు కాదా అని చెప్పడానికి ఉందని చెప్పి స్టార్ట్ చేసిండు. ఫస్ట్ రీతుకి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్, స్పెషల్ స్కోప్ ఇస్తుంది బిగ్ బాస్ టీం అనేది అర్థమైపోతుంది క్లారిటీగా, కరెక్ట్గా. ఓకే రైట్. రీతు ప్రతి చిన్న విషయానికి, ప్రతి ప్రాబ్లంకి, చిన్న విషయానికి అన్నిటికీ ఏడుస్తున్నావు, అదేమన్నా నీ గేమ్ స్ట్రాటజీయా, గేమ్ కంటే ఎక్కువ నువ్వు డిమాండ్ పవర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, అదేంది కరెక్టేనా కాదా అని, ఇదేంది జెన్యూన్ ఎమోషన్ ట్రాక్ కోసమా ఇండైరెక్ట్గా అన్నట్టుగా అడిగారు అన్నట్టు. అయితే ఇక్కడ ఆమె ఏం చెప్పింది, నేను గేమ్ కోసం కాదు, డిమాండ్ పవన్తో నాకు ఆయనకు మంచి అఫెక్షన్, ఎమోషన్, అండర్స్టాండింగ్ ఏర్పడ్డది ఒకటి, అండ్ నాకు స్ట్రాటజీలు వేసేంత బ్రెయిన్ లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నాకు బ్రెయిన్ లేదు, అంత స్ట్రాటజీలు వేసేంత బ్రెయిన్ లేదు. ఈ డైలాగ్ ఎక్కడ విన్నారా? ఎవరాలు చెప్పురి, సేమ్ నవ్వబ్బా, సేమ్ టు సేమ్ లాఫ్, ఈమెది ఆమెది. ఒక చెట్టుకు పూసిన ఒక కొమ్మకు పూసిన పువ్వులు, ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు మనకి పోయిన సీజన్ 7లో విష్ణుప్రియ సేమ్ టు సేమ్, నాకు బ్రెయిన్ లేదు సార్, నాకేం బ్రెయిన్ లేదు సార్, అది తప్ప ఇంకేం మడకపోయేది. సేమ్ టు సేమ్, సేమ్ కంటెంట్, సేమ్ లాఫ్, సేమ్ బ్రెయిన్ లేదని చెప్పుకోవడం. ఇంకొకటే ఉంది, మిగిలిపోయింది ఒకటే, యూనివర్సు, గ్రహాలు, చుక్కలు లెక్క పెడితే అయిపోద్ది. డిమాండ్ పవన్ లెక్క పెట్టాల్సి వస్తుంది. నాకు బ్రెయిన్ లేదు సార్, నాకు అంత స్ట్రాటజీయే లేదు సార్, నాకు బ్రెయినే లేదు సార్, నాకు ఇది తెలియదు సార్, నా గేమ్ నేను ఆడుకుంటున్నాను సార్, డిమాండ్ పై ఏం లేదు అని చెప్పింది.
ఆడియన్స్ దీనికి ఏమంటున్నారో చూద్దాం. అంటే 65% ఒప్పుకోవట్లేదు, 35% ఒప్పుకుంటున్నారు. ఓకే, ఆట మార్చుకో, విజయం వైపు ముందుకెళ్తావు, లేదంటే రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, సడన్గా మెరుపులా కనబడతావు, మబ్బుల్లో కలిసిపోతావు, అసలు కనబడవు ఎందుకు అంటే అసలు నువ్వు గేమ్లో నీ మాటల్లో పంచుంది కానీ గేమ్లో పంచలేదు అని చెప్పి క్వశ్చన్ అడిగితే అన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నాకేమనిపించింది అంటే గేమ్లో లేదు, మాటల్లో కూడా లేదు. కానీ చాలామంది అప్పట్లో కామెడియన్, నాస్టాల్జియా అని ఓట్లేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఈ రోజు కూడా నాకు ఒక బెస్ట్ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ వన్ ఆఫ్ ద వెల్ విషర్ ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తుండు, అన్న నేను కూడా సుమన్ శెట్టి అన్నకే ఓటేస్తున్నా, ఎందుకంటే నేను ఆ టైంలో చాలా ఇష్టపడ్డ కామెడీ అన్న ఆయనది. అప్పుడు నాకు భలే ఇష్టం సుమన్ శెట్టి అన్న కామెడీ అంటే. బృందావన్ కాలనీ కానీ నాకు బాగా ఫేవరెట్ సినిమా బృందావన్ కాలనీ కావచ్చు, ఇంకా అప్పట్లో సినిమాలన్నింటిలో ఆయన కామెడీ నిజం కావచ్చు, వాటిలో కానీ ఇష్టం అన్న. ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించింది అన్న, మధ్యలో ఎక్కడ కూడా సినిమాలలో లేడు కదా, అందుకని చెప్పి నేను ఓటేస్తున్నా అని చెప్పిండు. ఏం చెప్పాలి ఏమి చెప్పాలి? ప్లీజ్ దయచేసి ఆటను చూసి ఓటేయండి ప్లీజ్. కోర్స్ ఆటను చూసి ఓటేసేలాగా ఎవరు కనబడతలేరని మీ ఫీలింగ్ అని నాకు తెలుసు, అయినా ట్రై చేయండి కొంచెం. అందులో ఉన్న వాళ్ళల్లో బెటర్గా ప్లే ఆట ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేయండి, ఎవరైనా పర్లేదు. మీకు మాస్క్ మ్యాన్ హరీష్ది బాగా అనిపిస్తే హరీష్కే ఓటేయరి, సంజనాది మంచిగా అనిపిస్తే సంజనాకి ఓటేయరు, బర్ణన్ అయితే బర్ణన్న, ఇమాన్యుల్ అయితే ఇమాన్యులే. ఆ వీక్ నామినేషన్లో ఎవరు ఉంటారో వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ ఉన్నది, కనీసం పర్ఫార్మెన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అఫ్కోర్స్ సుమన్ శెట్టి అన్న నుంచి పర్ఫార్మెన్స్ వీక్ బై వీక్ పెరుగుతూనే ఉంది. అదే అన్నాడు అన్న కూడా, ఏమనంటే సార్ ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి థర్డ్ వీక్కి బెటర్మెంట్ అయింది కదా సార్, ఇంకా బెటర్ అవుతున్నాను సార్ అని చెప్పాడు. వెరీ నైస్, కరెక్టే, నిజంగానే కొంచెం బెటర్ అవుతూ వచ్చిండు అన్న. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఏమంటాడు, సార్ నాగార్జున సార్ ఏమంటాడు, వీక్కి పెరుగుతానంటే నీ ఆట వీక్ అయిపోద్ది అంటాడు. అనగానే సుమన్ శెట్టి నుండి సార్ ఈ వీక్ నుంచి 100% ఇస్తాను సార్ అన్నాడు. అదే కావాలి మాకు, మేము కూడా కోరుకుంటాం 100% సుమన్ అన్న దగ్గర నుంచి ఆట రావాలి, సుమన్ అన్న టాప్ 5 దాకా ఉండాలి, వీలైతే కప్పు కూడా కొట్టుకొని పోవాలి, తప్పలేదు. కానీ ఆట ఉంటే బాగుంటుంది. రైట్. అక్కడ ఆడియన్స్ కూడా 81% సుమన్ అన్నకి సపోర్ట్గానే అన్నారు. అది ప్రేమను సంపాదించావు, వాళ్ళ నమ్మకాన్ని సంపాదించావు, అది పోగొట్టుకోకని చెప్పింది నాగార్జున సార్. ఆ తర్వాత హరీష్ నువ్వు అన్ని సీజన్లు చూసుంటావు కదా అంటే, ఎస్ సార్ అన్ని సీజన్లు చూసి అందులో ఒక్కొక్క డైలాగ్ని ఒక్కొక్క పర్సన్ యాక్షన్ని చూస్తున్నా వాళ్ళని కాపీ కొడుతున్నట్టు నువ్వు, అంతకు మించి ఇంకేం లేదు అని అంటున్నారు. అంటే ఆ క్వశ్చన్ చదివిన అన్నట్టు, వేర్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ? ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, చేసిన తర్వాత అది ఇంటెన్షన్ రాంగ్గా లేదు, నా ఇంటెన్షన్ కరెక్టే, అది మీకు రాంగ్గా అర్థమైతే సారీ అని చెప్పి చెప్తారు. ఒకవేళ ఇంటెన్షన్స్ రాంగ్గా లేకపోతే నోటి నుండి ఆ మాటే రాదు కదా, ఆ పదం మాట్లాడిర్రు అని అంటే అది ఇంటెన్షన్ రాంగ్ ఉన్నప్పుడే వస్తుంది, ఆ ఇంటెన్షన్ లేకపోతే ఆ మాట రాదు కదా అని అడిగారు క్వశ్చన్. ఈ పదాలన్నీ ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదా. ఒక మనిషి ఒక మాట మాట్లాడితే లోపల ఇంటెన్షన్ లేకపోతే రాదు, ఫ్లోలో పొరపాటున ఎప్పుడన్నా ఒకసారి వస్తుందేమో, కానీ ఫ్రీక్వెంట్గా కంటిన్యూగా ఎప్పుడు అదే కైండ్ ఆఫ్ వర్డ్స్ తోటి మాట్లాడితే అది కంపల్సరీ లోపల ఇంటెన్షన్ ఉన్నట్టే. ఇలాంటిది మనం మాట్లాడుకున్నాం ఇదివరకు ఒకసారి. సో దీనికి మాస్క్ మ్యాన్ హరీష్ ఏం చెప్పిందంటే, నేను అన్ని సీజన్లు చూసినా సార్, కానీ నా ఇండివిజువల్ పర్సనాలిటీ ఇదే అంటే, ఇండైరెక్ట్గా అతను అడిగినది ఏంది, సీజన్ 2లో కౌశల్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగా ఉంది, కార్నర్ కూర్చుని కార్నర్గా ఉండి నన్ను అందరు కార్నర్ చేస్తున్నారు అన్నారు. ఎట్లుంటుందంటే, నేను చాలా సీజన్లో చెప్పిన, కొంతమంది నన్ను కార్నర్ చేస్తున్నారు అనేటోళ్ళు ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూలకు పోయి నిల్చుంటారు, అంత కొత్తకు మూలకు పోయి నిల్చుంటే కార్నర్లో ఉంటారు అన్నట్టు. వాళ్ళు కార్నర్లో ఉండి హౌస్ అంతా నన్ను కార్నర్ చేసింది సార్ అంటారు. వాళ్ళు పోయి కార్నర్లో కూర్చుంటే కార్నర్ కాకపోతే ఏమవుతారు, నువ్వు కూర్చుందే కార్నర్లా, దాన్ని కార్నరే అంటారు. వాళ్ళంతా వాళ్ళగా అవుతూ ఉంటారు. అంటే ఆ టైప్లో కనబడుతుంది హరీష్ది. నరమానవంతో మాట్లాడా, మూతి మీద నవ్వు ఉండదు, అవతలోడు మాట్లాడితే వాడిని తిట్టినట్టు కొట్టినట్టు మాట్లాడతా, అయినా కానీ నా కోసం అందరూ స్టాండ్ తీసుకోకపోతే ఇది సమాజం అంతా వేస్ట్ సమాజం, నేను ఒక్కనే మంచోని. క్యా హే భగవాన్, క్యా హే. సో ఇక్కడ అంటున్నాను, నేను సీజన్ చూసి వచ్చినా కానీ ఇదే నా ఇండివిజువల్ పర్సనాలిటీ, నా భావం కరెక్టే ఉంటుంది కానీ భాష మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది, నా భావం అయితే కరెక్ట్గానే ఉంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి స్ప్లిట్ ఏం లేదు. నా దగ్గర ఎమోషన్స్ ఉంటాయి, స్టాండ్ తీసుకోవడం ఉంటే స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటా, ఎమోషన్ చూపించాల్సి ఎమోషన్ చూపిస్తా, ఎక్కడ ఎలా ఉండాలో అలా జెన్యున్గా ఉంటాను అని చెప్పిండు. కానీ జనాలంతా 74% థమ్స్ డౌన్, కాదు నువ్వు జెన్యున్గా ఆడతలేవు అని చెప్పారు అన్నట్టు. శ్రీజ నీకు ఓటేసి పంపింది క్వశ్చన్, మీకు ఓటేసి పంపింది లోపలికి వెళ్ళి గొడవలు పెట్టుకోవడానికే,
మీరు ప్రియ అందరినీ నోరేసుకొని పడిపోతున్నారు అందరిపైన. అది కాదుగా. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక గొడవేనా? అసలైన ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తే బాగుంటుంది, అసలైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పి క్వశ్చన్ చేసిరు. శ్రీచందానికి నేను లోపల ఏదుంటే అది చెప్పేస్తా, అంతకుమించి ఇంకేం లేదు. అయినా నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకుంటున్నా, మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటున్నా, అనవసరమైన చోట మాట్లాడకుండా ఆగుతూ ఉన్నా, మ్యాక్స్ తగ్గించుకున్నా అని చెప్తుంది. ఎంటర్టైన్మెంట్ అసలైన ఎంటర్టైన్మెంట్ ఏదో అది ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నది. 74% నమ్మకం లేదు దొరా అన్నారు. నమ్మకం లేదు దొరసాని అన్నారు. రైట్. నెక్స్ట్ కళ్యాణ్ అగ్ని పరీక్ష తర్వాత కళ్యాణ్ దగ్గర చూడండి ఎంత క్లారిటీగా చెప్తాడో సార్. అగ్ని పరీక్ష తర్వాత మీ గేమ్ అనేది కనబడతలేదు, ఒక లెవెల్కి పోతుంది అనుకుంటే అది పోలేదు, అక్కడనే ఆగిపోయింది, అసలు మీ గేమే కనిపిస్తలేదు వై అని అడిగారు వాళ్ళు. అండ్ అమ్మాయిలతోనే ఎక్కువ అమ్మాయిల చుట్టూ కనిపిస్తున్నారు తప్ప గేమ్ అసలు ఆడతలేరు మీరు, అసలు మొదలే పెట్టలేదు గేమ్ అన్నట్టుగా క్వశ్చన్ వస్తే కళ్యాణ్ ఏమంటే ఒప్పేసుకుంటున్నాను సార్, నేను ఒప్పుకుంటాను సార్, ఖచ్చితంగా సార్, నేను కరెక్ట్గా నాకు అవకాశం రాలేదు, అవకాశం వచ్చినా మిస్ చేసుకున్నానని చెప్పాడు. ఇది రియలైజేషన్ అంటే. అవును, ఇదే రియలైజేషన్. ఎందుకంటే మొన్న అక్కడ నాగా వచ్చినప్పుడు, షాకిబ్ వచ్చినప్పుడు ఆట కనిపిస్తలేదు అనగానే ఫస్ట్ నాగప్రశాంత్కి అయితే ఎంత అటిట్యూడ్ చూపించిండు కళ్యాణ్. ఫైరా, నాకు మించిన ఫైర్ చూపిస్తావు నువ్వు, నాకు మించిన ఫైర్ చూపిస్తావు నువ్వు, ఇలా యాటిట్యూడ్తో మాట్లాడండి. అదే ఇప్పుడు అందరు చెప్పేసరికి ఆహా వాడొక్కడే చెప్పడం కాదు, మనం నిజంగానే చూస్తే మనం ఏదో పెద్ద లచ్చింబమ్మ అనుకున్నామే కాదే, తుస్సు పటాక తుపాసు పటాక అని చెప్పి అనుకున్నాడు. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ అగ్ని పరీక్ష తర్వాత సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్, నాకు ఆపర్చునిటీ రాలేదు అని చెప్పిన. ఆ తర్వాత సార్ అమ్మాయిలంటే సార్ వీళ్ళు నా జనరేషన్ వాళ్ళు సార్, నాకు ఫ్రెండ్స్ నా జనరేషన్ కాబట్టి నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాను. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. అక్కడ హౌస్లో అందరికంటే తక్కువ ఏజ్ ఉన్నది ఆయనకే, ఆయన జనరేషన్లో వీళ్ళు కాదు. ఆయనకి ఆ మిగతా వాళ్ళకి 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది, దగ్గర చిన్నగా మెల్ల కనీసం 7-8 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు కాదు, నా జనరేషన్ వాళ్ళు. ఏం జనరేషన్ వీళ్ళది, ఏం జనరేషన్ అంటారు అబ్బాయి వీళ్ళది? ఇప్పుడు 20 years ఏజ్ ఉన్న వాళ్ళు, 23 years ఏజ్ ఉన్న వాళ్ళు ఏమనాలి? ఇదేమో జనరేషన్ కదా, జెన్జీయా, జెన్జీ జనరేషన్ జీ, ఆ జనరేషన్. అదేమో మిలీనియన్ 90s కిడ్స్. ఓకే, ఆ తర్వాత జనాలంతా కూడా 58% డిజగ్రీ చేస్తారు, 42% ఇంకా నమ్ముతున్నారు, 42% ఓకే అన్నారు. అనగానే ఇంకా నాగార్జున గారు ఇక్కడ సింగిల్ లైన్ చూడండి, 42% అంటే నువ్వు ఏమీ ఆడకపోయినా, నువ్వేమీ చేయకపోయినా ఇప్పటికీ 42% మంది నిన్ను నమ్ముతున్నారు అంటే, సార్ నమ్మకం నిలబెట్టుకుంటాను సార్ అన్నట్టుగా అంటాడు. అనగానే నువ్వు అందరినీ ఓదార్చాలని చూస్తే చివరికి నిన్ను ఓదార్చడానికి ఎవరు ఉండరు. ఆట నీ చేతుల్లో ఉండాలి కానీ అవతలి వాళ్ళ చేతులు పట్టుకోవడంలో కాదు. వేసాడ్రా సార్ అనుకున్నాను నేను. అది కావాలి మాకు. ఇంకా బరినాన్న దగ్గర కూడా అవుతాడు, మళ్ళీ కూడా ఇలాగ హైలైట్ ఉంటుంది. బరినాన్నకి మీ రియల్ ఫేస్ ఏందో కనబడతలేదు, మీరు రియల్ ఏదో చూపిస్తలేరు, మీరు అంతా ఫేక్గా ఉంటున్నట్టుగా ఉన్నది, ఫ్రంట్ ఫుట్ తీసుకుని ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెనకాలనే ఉంటారు, మీదేదో డిఫరెంట్గా ఉన్నది అన్నట్టు గేమ్ అని అడిగితే ఇక్కడ బరినాన్న అంటాడు, యుద్ధం కన్నా విలువైనవి చాలా ఉంటాయి, అనవసరంగా నేను గొడవ పెట్టుకోను, యుద్ధం కంటే చాలా విలువైనవి ఉంటాయి, సో యుద్ధం అనివార్యమైనప్పుడు మాత్రం రంగంలోకి దిగుతా అనగానే నాగార్జున సార్ ఇది రణరంగం చదరంగం కాదు, యుద్ధం ఎప్పుడో వస్తుందే చూస్తాను కాదయ్యా, ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటాడు. అనగానే అదే జనాల ఓటింగ్ చూస్తే, జనాల ఓటింగ్లో 58% ఆయన జెన్యూన్ అని, 42% కాదు అని చెప్పి పెడతారు. పెట్టగానే నాగార్జున గారు అంటారు సేమ్ రిజల్ట్ కూడా నీలాగే గోడ మీద ఉంది, ఎప్పుడు రెడ్లో పడేది తెలియదు జాగ్రత్త అంటారు. అది 58-42 కదా, సేమ్ ఇంతకు ముందు కూడా ఎవరు కళ్యాణ్ కూడా అట్నే వస్తుంది, 58-42 గోడ మీద ఉంది, అటు జంప్ చేస్తుంది, నీలాగే గోడ మీద ఉంది, నువ్వు చేస్తున్నావు నో అనవు, అందరినీ మంచిగా సైలెంట్గా నైస్గా నరుక్కుంటూ పోతున్నా అనుకుంటున్నావు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు బరినాన్న దగ్గర నుంచి చాలా అద్భుతమైన గేమ్ మీకు ఎవరికైనా అనిపించిందా బరినాన్న దగ్గర నుంచి చాలా అద్భుతమైన గేమ్ వస్తుందని? ఆయన మ్యాక్సిమం కోపాన్ని కంట్రోల్ చేసుకుని శాంత స్వభావిగా, మృదు స్వభావిగా, ఒక బాబాజీలాగా సింపుల్గా అక్కడ ఉంటూ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఆడి సపరేట్గా ఉంటాడు, ఎవరిని ఏమనద్దు అంటే నెగిటివ్ అవుతామని చెప్పి సపరేట్గా ఉన్నాడు, అంతే కదా గేమ్. ఏమన్నా గేమ్ ప్లే చేసిండా, ఏదన్నా డిఫరెంట్ గేమ్ ప్లే చేస్తున్నా లేదు కదా. అదే నాన్న కంటెంట్ ఒకటి వస్తుంది, ఈ మైండ్లతో తిరుగుతూ ఉంటాడు, అవసరమైనప్పుడు ఆడతాడు, మ్యాక్సిమం టైం సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తాడు, గంతే. ఒక బరినాన్న బాక్స్ ఇది ఒక ఐటెం ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదే గేమ్. ఓకే, నెక్స్ట్ ప్రియా నువ్వు మానిటర్గా ఉన్నప్పుడు అందరూ నీ మాట వినాలని చూసావు, నీ వాయిస్ని వినిపించినావు, అదే క్యాప్టెన్ వాయిస్ని మాత్రం నువ్వు కన్సిడర్ చేయలేదు, కెమెరాల కోసం నువ్వు అవసరం లేని చోట కూడా హైలైట్ అరవడానికి ట్రై చేసినావు, ఇదంతా కరెక్ట్ కాదు కదా అని అడిగారు. క్వశ్చన్ అడిగితే దానికి క్యాప్టెన్ మాట విని ప్రియా చెప్పింది,
వన్ లాస్ట్ టైమ్ ఇంకొక వీడియో కూడా మనం ప్రియా వాయిస్ని ఇమిటేట్ చేసుకుందాం. ఇక అయిపోయింది, ఇక ప్రియా హౌస్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక మనం చేయడానికి కూడా స్కోప్ లేదు. మీరందరూ చాలా ఇష్టపడ్డ వాయిస్ ఈ సీజన్లో బాగా కనెక్ట్ అయ్యారు మీరందరూ. కానీ ఏం చేస్తాం, తొందరగా వెళ్ళిపోయింది. సరే రైట్. ఏందమ్మా కెమెరాల కోసం చేసినానని అంటున్నారు, మరి నువ్వేమంటావు అంటే, సార్ కెప్టెన్ మాట మానిటర్ వినాలి సార్, కానీ ఫుడ్ మానిటర్ మీద మాత్రం అధికారం చూపించింది తప్ప ఇంకెక్కడా లేదు సార్. ఓన్లీ ఫుడ్ మానిటర్ మాత్రమే అలా కండిషన్స్ అన్ని పెట్టింది సార్, ఇన్వాల్వ్ అయింది సార్. స్ట్రాటజీ అయితే కాదు సార్ అదంతా. ఒక్క నిమిషం, ఆ డోర్ క్లోజ్ అయ్యమ్మా. యా ఓకే. క్యాప్టెన్ ఓన్లీ ఫుడ్ మానిటర్ దానిలో ఇన్వాల్వ్ అయింది, కానీ మిగతా వాళ్ళ దానిలో ఏమి ఇన్వాల్వ్ కాలేదు సార్. అండ్ కెమెరాల ముందు చేసింది ఏం లేదు సార్, అసలు స్ట్రాటజీ గీటరీ ఏం లేదు సార్, అసలు నేను మామూలుగానే మాట్లాడాను సార్, అంత మించి ఇంకేం లేదు సార్ అని చెప్పి చెప్పింది పాపం. అది ఇక జనాలు వచ్చేసి 82% మాట నమ్మడం లేదు, నమ్మకం లేదు దొరసానే అన్నారు. ఎందుకంటే బేసిక్గా నెగిటివిటీ వచ్చింది అబ్బా విపరీతంగా. ప్రియాకి అండ్ శ్రీజాకి విపరీతమైన నెగిటివిటీ. అది రివర్ట్ చేసుకోలేని, అంటే రివర్స్ వస్తలేదు. అది మళ్ళీ ఎంత చేసినా కానీ రివర్స్ వస్తలే. ఇద్దరు కలిసి అరిచిన అరుపులు. ఇవాళ ప్రియా ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఏవీలో కనీసం వాళ్ళిద్దరు కలిసి కాంబినేషన్లో అరిచిన అరుపుల వల్ల నేను నెగిటివ్ అయిందని చూపించలే వారు ఏవీలో కూడా. సింపుల్ కట్ చేసేసారు. కానీ అవి వేస్తే ఏంటంటే ప్రియా అక్కడిదక్కడనే శ్రీజాకి హింట్స్ ఇచ్చేది, నువ్వు అనవసరంగా అరుతున్నావే, నువ్వు ఇద్దరం కలిసి అరిచినందుకు ఎలిమినేట్ అయినా నేను జర చూసుకో అని చెప్పేదేమో కదా. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎవరు సినిమా టాపిక్ సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా లవ్ యూ టూ ఆ సినిమా కోసం ప్రమోషన్కి వచ్చిండు. అసలు ఆ సినిమా ప్రమోషన్ కోసం ఈరోజు ఎపిసోడ్ తీస్తురా అన్న ఫీలింగ్ వచ్చేదాకా ఉన్నారయ్యా. చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎంతసేపు ఇంత లెంతీగా వచ్చిందయ్యా. ఎంత దగ్గర హాఫ్ అన్ అవర్ ఈ ఎపిసోడ్లో సిద్ధు జొన్నలగడ్డకి డెడికేట్ చేసినట్టు ఉంది. బికాజ్ ఆఫ్ ఆ సినిమా డైరెక్టరు సార్ స్టైలిస్ట్ అవ్వడం వల్ల అని నేను అనుకుంటున్నా. ఆమె పేరేం పేరో చెప్పిరయ్యా, సార్ స్టైలిస్ట్. ఆమె పేరు నీరజ గారు కదా. నీరజ గారు. అందుకే అంతసేపు ఉండి అసలు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి, సినిమా స్టోరీ గురించి, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో హౌస్లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీకి లింక్ చేస్తూ హౌస్లో ట్రయాంగిల్ స్టోరీ గురించి అండ్ రాశి కన్నా గురించి, శ్రీనిధి గురించి, ప్రతి ఒక్కరి గురించి ఇంతింత డిస్క్రిప్షను, ఇంతింత లెక్చరు అంతసేపు జరిగిందబ్బా. చాలా ఎక్కువసేపు తీసుకున్నారు. అఫ్కోర్స్ బాగానే ఉంది, ఎంటర్టైనింగ్గానే ఉంది. కానీ మనకి రివ్యూ చెప్పుకోవడానికి అక్కడ ఏముండదు కదా స్కోపు. అది తెలుసు కదా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే దాని మీదకి వెళ్ళి మాట్లాడి రాశి అని. ఇక్కడ ఏందో హైలైట్ ఏంటంటే మన స్టార్ బాయ్ మామూలుగా ఎంత అంటే కొంచెం రొమాంటిక్గా కొంచెం ఆ టైప్లో ఉంటాడు కదా కొంచెం కదా. ఇక్కడ చూడు, రాశికన్నాని సిస్టర్ అని పిలుస్తాడు. వై అసలు ఏం జరిగింది అసలు? రాశికన్నాని సిస్టర్ అని పిలుస్తాడు. ఇక్కడ శ్రీనిధి ఏమో స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి టాపిక్ తోటి మాట్లాడుతుండు. ఒక రకంగా క్లాసీ ఎన్విరాన్మెంట్. అసలు స్టార్ బాయ్ నుంచి వచ్చిన పాయింట్ డీజే టిల్ అన్నా ఎట్లుంటాడు, మొత్తం ఆగముంటుంది ముచ్చట. టిల్ అన్నా టిల్ స్క్వేర్ ఎట్టుండాలి. కానీ కొంచెం క్లాసీగా జెంటిల్మెన్ నేచర్ తోటి ఉన్నాడు. సరే, ఇంతసేపు ఆయన ఫీలింగ్ వచ్చేంతసేపు ఉండి ఆ తర్వాత మళ్ళీ హౌస్లోకి పంపించారు. రైట్, హౌస్లోకి పంపించే ముందు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడే మళ్ళీ సారు ఇక్కడ నాతో ఎవరున్నారో తెలుసా అని అంటే, సార్ మీ కళ్ళు నాకు అంటే నాతో ఎవరు లేరు, దసరా పండుగ అంటే అందరు రావాలి కానీ ఎవరు రాలేదు ఈరోజు అంటే, సార్ మీ కళ్ళు నాకు అబద్ధం చెప్పవు సార్ అని చెప్పి రీతు అనడం. ఏ కళ దాకా వచ్చావా నువ్వు అని చెప్పి నాగార్జున సార్ అనడం. బాగుందయ్యా, మీరు ఒకటే పేరు మనం అనుకోవడం. ఆ తర్వాత డిమాండ్ పవన్ క్లోజ్ గీరం. ఓకే రైట్. ఇక ట్రయాంగిల్ నీ మీదే కాదు మా దగ్గర కూడా ట్రయాంగిల్ ఉందని చెప్పి చూపించి దివ్యలిఖిత అని చెప్పమంటే ఫస్ట్ చెప్పింది ఏంటిది, కళ్యాణ్ ఫస్ట్ రీతుని ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ అవుతుంది అనే లోపు డిమాండ్ పవన్ అక్కడికి ఎంటర్ అయ్యాడు. డిమాండ్ పవన్కి రీతుకి మళ్ళీ బాండ్ ఏర్పడేసరికి కళ్యాణ్ ఇక్కడ ఉండడం కష్టం అని చెప్పి తనుజకి బాండ్ కుదుర్చుకోవడానికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిండు. కానీ అక్కడ తనుజ దగ్గర నుంచి స్కోప్ ఏం దొరకనట్టుంది. అందుకని చెప్పి కళ్యాణ్ మళ్ళీ వచ్చి రీతు దగ్గరనే ఉన్నాడు. సో ఇప్పుడు రీతు, కళ్యాణ్, తనుజ రీతు, కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు ఒక ట్రయాంగిల్లో ఉన్నారు సార్ అని చెప్పింది. చెప్పినందుకు దీన్ని మారుస్తూ సంజనకి ఏం చేసింది, ఇప్పుడు ఏం చెప్పింది, తనుజాని ఇన్వాల్వ్ అయింది, రీతు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సంజనకి ఏమన్నది, వీళ్ళిద్దరిని కాపాడుతా అని నేనే చెప్పిందా లేదా? మరి ఎంబడి దిగింది రంగంలోకి. నాకు అనిపించింది అట్నే, అందుకే రంగంలోకి దిగింది. అండ్ ఒక పాయింట్ ఎప్పటి నుంచో ఉంది, డిమాండ్ పవన్ శ్రీజ మాట్లాడుకున్నారు ఆ టాపిక్ గురించి. సో డిమాండ్ పవన్ శ్రీజ దగ్గర మాట్లాడినప్పుడు అండ్ టక్కన అది కాదు, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ సంజనక్క ఏం చెప్తుంది, సార్ ఇప్పుడు రీతు డిమాండ్ పవన్కి బాగా క్లోజ్ అని మేము అనుకున్నాం కదా సార్, కానీ అక్కడే పొరపాటు జరిగింది. ఏంటంటే రీతుకి డిమాండ్ పవన్కి మధ్యలో బాండ్ అంత స్ట్రాంగే ఉంటే కనుక
డిమాండ్ పవన్ రీతుకే సపోర్ట్ చేసేటోడు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా డిమాండ్ పవన్ ఒకసారి అతనికి వచ్చిన పవర్ని, ఆ పవర్తో ఒకరిని సేవ్ చేయాల్సి వస్తే రీతుని సేవ్ చేయకుండా అదే సిచ్యువేషన్లో శ్రీజాన్ సేవ్ చేసిండు అని వీళ్ళిద్దరికి ఏదో ట్రాక్ ఉన్నట్టుగా సంజనక్క చెప్పడానికి ట్రై చేసింది. ఇలాంటివి చేస్తూ ఉంటే చూస్తున్న జనాలకి కన్ఫ్యూజన్ మొదలయ్యి సంజనక్క సపోర్టింగ్ అంటే సంజనక అనేది కూడా అక్క రాంగ్గా ఆలోచించిందే, రాంగ్గా చెప్తుందే అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఆడియన్స్ దూరం అవడం స్టార్ట్ అవుతుంది. సో ఓకే, ఇక అట్లా అక్క అనుకుంది అన్నట్టు. రీతుతో క్లోజ్ అయితే రీతుకే సపోర్ట్ చేయాలిగా, రీతుకు సపోర్ట్ చేయాలి, శ్రీజకి సపోర్ట్ చేసింటే వాళ్ళే బాగా క్లోజ్, వాళ్ళకే ఏదో బాండ్ ఉంది అని అది ఫ్రెండ్షిప్ బాండ్ అనుకోరు, అది వేరే విషయం. ఇది రెక్టాంగిల్, క్వార్టర్ యాంగిల్, ఏంది యాంగిల్ అర్థమైతే లేదు అన్నట్టుగా అనడం. అంటే నాగార్జున గారు ఉండి అన్నీ మీ ఊహలే ఉందో లేదో అనేది వాళ్ళకి తెలుసు, ఆడియన్స్కి తెలియాలి అని చెప్పి అంటాడు. అది మ్యాటర్. అంటే సంజనక్క ఊహించిన ఊహలు కావచ్చు, ఇటు దివ్యనికిత అనుకున్నవి కావచ్చు, ఏవైనా కానీ అన్నీ కూడా మీ ఊహలే, వదిలేస్తున్నాం, ఆడియన్స్ చూస్తారు అండ్ మీకు తెలుసు అని చెప్పిండు అనమాట. అది మనకు తెలుసు కదా ఎవరెవరు ట్రాక్ ఎవరెవరు కాదు. ఇప్పుడు శ్రీజ డిమాండ్ పవన్ ఏంటిది, దోస్తులు, లైక్ దట్. రీతు అండ్ డిమాండ్ పవన్ ఏంటిది, దోస్తుల కంటే కొంచెం ఎక్కువ. మరి దోస్తా కాదంటే కాదు, ఏ దోస్త్ సరే. నెక్స్ట్ కళ్యాణ్ ఎంబటి ఇక్కడ చూడు, ఇదంతా జరుగుతుంది డిస్కషన్. చిన్నగా ఏమంటాడు తెలుసా, మీ ఊహలు తగలయ్యా అంటాడు, చిన్నగా అంటాడు అన్నట్టు. అవన్నీ మీరు ఊహిస్తున్న ఊహలే నాగార్జున గారు అన్నందుకు మీ ఊహలు తగలయ్యా అంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఒక టాస్క్ డ్యాన్స్, మంకీ డ్యాన్స్ అని, నాగిని డ్యాన్స్ అని, డ్రంక్ డ్యాన్స్ అని, తాగుబోతుల డ్యాన్స్ అని, ఏంటది ఇంకేదో ఉంటాయి, బుట్ట బొమ్మ డ్యాన్స్ అని, రోబోటిక్ డ్యాన్స్ అని, ఇట్లా రకరకాల డ్యాన్స్, పులి డ్యాన్స్ అని, ఇట్లాంటివన్నీ పెట్టారు. ఆ డ్యాన్స్ పులి డ్యాన్స్ అనగానే పోయిన సీజన్ నాకే అది వస్తుంది అబ్బా, హులీ డ్యాన్స్ అని కన్నడ అంటే కర్ణాటకలో వేసే ఒక స్పెసిఫిక్ డ్యాన్స్, రిలీజియస్ డ్యాన్స్ ఉంది కదా, ఆ డ్యాన్స్ని వాళ్ళు అప్పుడు పృథ్వీరాజ్ శెట్టి, నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి ఊగా అది డ్యాన్స్ చేసేదబ్బా, అవునా కదా, యాదే రైట్. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టాస్క్లో గెలిచి, ఈ టాస్క్లో గెలిచింది కూడా ఈ మనీలోనే హరీష్కి లెటర్ వచ్చింది. హరీష్ గారి లెటర్లో ఏముంది చూడండి. బుజ్జి కన్నా నేను నీ చిన్ని కన్నా నేను బాగున్నా, నువ్వు బాగున్నావు కదా, 24/7 చూస్తున్నా, బాగా బరువు తగ్గావు, ఫేస్ కూడా బాగా బక్క చిక్కింది, సో కొంత అయినా క్యూట్గా కనబడుతున్నావు, చాలా బాగున్నావు, హ్యాండ్సమ్గా అయ్యావు సన్నగా అయ్యేసరికి. వచ్చినప్పుడు చాలా లావుండే, మొత్తం బాగా సన్నగా అయిపోయాడు మనిషి. ఒకటే పూట తినడేందబ్బా, ఒక పూట తినడేంది, అది టూ మచ్, వీక్ అవుతారు. ఇప్పుడు సన్నగా అయ్యి ఇంకో రోజులు అయితే వీక్ అవుతారు ఒకటే పూట తింటే. తినచ్చు పొద్దుగాల ఇంతంత ఏదో నాష్ట పడేసుకొని సాయంత్రం పూట కొంచెం తక్కువ తినడమో, ఒక దోశ లాంటిదో ఏదో ఒకటి దీనితోటి దోశ వేసుకుని ఎట్నోటో తింటే అయిపోతుంది. నేను తినను, నా సంకల్ప బలం, ఎందుకు ఇవన్నీ, ఓకే సంకల్ప బలం మనం ఎందుకు కామెంట్ చేస్తాంలే. సరే అయితే స్వీట్గా కనబడుతున్నావు, హ్యాండ్సమ్గా కనబడుతున్నావు, క్యూట్గా కనబడుతున్నావు అని చెప్పి హరిత గారు రాశారు. ఆ తర్వాత అమ్మ నాన్న విజయవాడలో ఉన్నారు, అదే మమ్మీ డాడీ వాళ్ళంతా బాగానే ఉన్నారు. నీ వ్యూహం, నీ ఫన్, నీ స్పోర్టివ్ స్పిరిట్ని చూపించు, అది చూపిస్తే బాగుంటుంది అంటే నాగార్జున గారు ఎంబటే అంటే అవి ఇంకా చూపించట్లేదని చెప్తుందన్నమాట. సార్ చూడు గుచ్చుతూ ఉంటాడు చూడు, ప్రతి దగ్గర చెప్తాడు మళ్ళీ. నీ వాయిస్ని, నీ స్మైల్ని మెల్లిమెల్లిగా ఇష్టపడే ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. మీ భావాల్ని సున్నితమైన పదజాలంతో వ్యక్తపరిచే ప్రయత్నం చేయి. ఇంత తెలుగులో రాసిరు చూడు. అంటే హరిత గారు ఇంటర్వ్యూస్ చూస్తే మొత్తం ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, కానీ లెటర్లో మాత్రం స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాసిరు. నీ తీరుని హాస్యాస్పదంగా వ్యక్తపరచు, స్ట్రాంగ్ కంటెంట్ క్రియేటర్గా ఉండేటట్టుగా చెయ్యి అని చెప్పింది. ఇట్లు నీ పొట్టి అని పెడితే, పొట్టి ఏంటి, స్టార్టింగ్లో చిన్న కన్నా అన్నారు, ఇప్పుడు ఏంటి పొట్టి అంటున్నా అంటే ఎక్కువ ముద్దు వచ్చినప్పుడు, ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు పొట్టి అని పిలుస్తాను సార్ అని చెప్పి అన్న. వెరీ నైస్. ఆ తర్వాత నాగార్జున గారు చెప్తారు, అర్థమైందా, 3 సార్లు హాస్యం గురించి మెన్షన్ చేసింది అంటే హ్యూమర్ యాంగిల్ కావాలంటుంది. ఏంటయ్యా ఇంట్లో అంత హ్యూమర్గా ఉండేవాడివి, ఇక్కడ అసలు హ్యూమర్గానే ఉండట్లేదు అంటే హరీష్ ఉండి హార్ట్ ఉన్న చోటే కదా సార్ హ్యూమర్ ఉండేది అంటారు. అనగానే నాగార్జున సార్ తగ్గేదేలే, ఎట్టున్నాడు తెలుసా స్వాగ్లో, హార్ట్ ఉన్న కాడనే కదా సార్ హ్యూమర్ ఉండేది అని అనగానే ఎంబటే అయితే మీ ఇంటికి వెళ్తావా, వద్దు సార్, లేదు సార్ వేస్తూనే ఉన్నాయి నాగార్జున సార్, అసలు ఆగుతలేడబ్బా, సూపర్.
హౌస్‌లోకి వెళ్ళమని చెప్తారు. ఇక ఎవరు సిద్ధు అన్నని హౌస్‌లోకి పొమ్మంటే సిద్ధు భయ్, హర్ష భయ్ అందరూ ఇద్దరు హీరోయిన్స్ శ్రీనిధి గారు అండ్ రాశి ఖన్నా గారు అందరూ లోపలికి పోతారు. పోయిన తర్వాత అక్కడ మనకి మంచిగా బతుకమ్మ పేర్చేది ఉంటుంది. ఎంత లైవ్లీగా ఉందంటే ఈసారి మొత్తంగా వదిలేసినారు. అసలు ఎవరేం మాట్లాడుతుర్రు, ఎందుకు మాట్లాడుతుర్రు ఓరుతూనే ఉన్నారు. అదోటి, ఇదోటి, ఇదోటి, అదోటి అరుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ అయ్యో మర్చిపోయినబ్బా, ఇది పంచ్ భలే ఉంది. నాగార్జున సార్ దగ్గర ఉన్నప్పుడే హర్ష భయ్ ఏమంటాడంటే వైవ హర్ష అన్న ఒక టాస్క్ నడుస్తుంది కదా. టాస్క్ ఏంది? ఈ టాస్క్లో పాట వస్తుంది, పాట వచ్చినప్పుడు డ్యాన్సులు చేస్తూ ఉండాలి. పాట అయిపోగానే ఏదో పులి డ్యాన్స్ గిలి డ్యాన్స్లో 3 అంటే ముగ్గురు జాయిన్ కావాలి. మనకి ఇచ్చినప్పుడు జంటల్ టెక్ అనేది దీన్ని ముగ్గురు జాయిన్ కావాలి. అదే 5 అంటే 5 మెంబర్స్ జాయిన్ కావాలి. ఫస్ట్ 3 అనగానే ముగ్గురు వచ్చి జాయిన్ అవుతారు. ఎవరు ముగ్గురు? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే. డిమాన్ పవన్, కళ్యాణ్, రీతు కలుస్తారు. నెక్స్ట్ 4 అనగానే మళ్ళీ చిందులో ఎవరు కలుస్తారు? తనుజ వచ్చి కలుస్తుంది. 4 అక్కడి నుంచి మొదలు పెడితే ఏ నెంబర్ చెప్పినా కానీ ఈ ముగ్గురికి వచ్చి అందరు అటాచ్ అయ్యారు తప్ప ఇంకో నెంబర్ దగ్గరికి ఇంకో దగ్గర పోలే. అది ఇదంతా గమనించిన హర్షాభయ్య అండ్ సిద్ధు జొన్నలగడ్డ అన్న వీళ్ళు ఏమంటారంటే అది ట్రయాంగిలా, బర్ముడా ట్రయాంగిలా, ప్రతి ఒక్కరిని అటే లాగేసుకుంటున్నారు కాబట్టి. వెరీ నైస్, నైస్ పంచ్. హరీష్ కూడా అదంటారు నైస్ పంచ్ అంటాడు. సో అది 5 మెంబర్స్ ఇంట్లోకి పేరు. డైరెక్టర్ నీరజ కోనా గారు, తను నాగార్జున గారు స్టైలిస్ట్ అంట. అవిష్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి లోపలికి పంపించేస్తే లోపల పోయిన తర్వాత బతుకమ్మ పేర్చడం స్టార్ట్ అయింది. ఇక 2 టీంలలో ఒక టీంకి ఇవ్వాలి. 2 టీమ్స్ కూడా అంత పెద్దగా నీట్గా చక్కగా పేర్చినట్టుగా అనిపించలేదు. కానీ ఓకే ఫైన్. అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి తెలిసిన దాన్ని బట్టి ఒక పెద్ద మనిషి ఉంటే గంగవాసం ఉంటే పెద్ద మనిషి ఉంటేనే గట్టికి పేరుస్తుంది కానీ కదా. ఏది ఈ సీజన్కి కేతమ్మ అని ఒక ఆమె వచ్చింది కదా అగ్ని పరీక్షలో, అట్లాంటి పెద్ద మనిషి ఉంటే ఈ బతుకమ్మకి స్పెషల్గా ఎంట్రీ ఇస్తే భలే ఉంటుంది కదా బతుకమ్మ వేసడానికి సపోర్ట్ చేయడానికి. కానీ అంత టైం ఉండదు కదా, దాని ఏదో చేయాలి, చిన్నగా పెద్దగా ఏదో చేసినాక అయిపోయింది. ఇక ఒకరిని విన్నర్ అన్నారు, వెళ్ళిపోయే ముందు అక్కడ సిద్ధుబాయ్ అడుగుతాడు అన్నట్టు, బిగ్ బాస్ అనాథల్లో వారేసిరు లోపల, హలో బిగ్ బాస్ ఉన్నావా, అనాథల్లో వదిలేసినావు కదా, ఏదోటి మాట్లాడు, చెప్పు ఏం చేయాలి చెప్పు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు లోపలికి పోయేటప్పుడు కాఫీ పట్టుకొని పోయారు. ఎవరికి? తనుజాకి. నాకు ఇది నచ్చలేదబ్బా. బీబీ టీవీ ఇచ్చి పంపింది కాఫీ తాగమని చెప్పి. నిన్ననే కాఫీ త్యాగమన్నారు, ఇవాళనే కాఫీ పంపించారు. అదేందన్నట్టు? ఇంకా తనుజ తాగలేదు, ఇంకా నాగార్జున గారికి చెప్పింది, నాకు పంపించిన తాగలేదు సార్, నాకు ఇచ్చిన సాక్రిఫైస్కి అర్థం ఉండదు, నాకు ఇచ్చిన పనిష్మెంట్ అట్లా కంటిన్యూ అవ్వాలి కాబట్టి నేను ఇచ్చిన తాగలేదు సార్ అని చెప్పింది. వెరీ నైస్. కానీ అట్లా పంపించడం ఏందో వాళ్ళ స్కెచ్ నాకు అర్థం కాలేదు. అని ఇంకొక మాట వద్దులే, సరే లోపలికి పంపించేసారు. సరే అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఒకరు గెలిచిరబ్బా. ఇక్కడ హర్షాబాయి మొత్తం సీజన్ క్లారిటీగా చూస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఆ జైలు ఉంది కదా, జైల్లోకి పంపించారు వెరీ బోరింగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఇగో ఫ్లోరా గారిని పంపించారు. ఫ్లోరా గారు హబీస్ ద జైల్ అని చెప్పి పక్కన రాశికర్ని అడిగితే హర్ష అని అంటాడు. ఆమె జైలు నుంచి బయటకు రావడానికి బాధపడ్డది, జైలుకి పోవడానికి ఇష్టపడ్డది, కానీ జైలు నుంచి బయటకు రావడానికి నో నేను ఇందులోనే ఉంటా ప్లీజ్ అని అంటుంది. ఆమె బాగా ఎంజాయ్ చేసింది ఆమె ఇందులోనే. ఆమె కొంచెం లోన్లీగా ఉంటుందిలే అట్లా అని చెప్పి ఆయన చెప్పడం. అండ్ బోరింగ్ క్యాండిడేట్ అంటే నన్ను కూడా లోపల వేసేస్తారన్నమాట అని చెప్పి రాశికర్ని అనడం. సో అదొకటి చూపించారు. అండ్ ఇది ఇలా అయిపోయిన తర్వాత నాగార్జున గారు బతుకమ్మ ఆడారా? ఎస్ ఆడాం సార్. సార్ మీరు వస్తే బాగుండేది సార్, అంటే సార్ మీరు రండి సార్, ఒక్కసారి రండి సార్. బర్నీ గారు మీరు రండి సార్ ఒకసారి అని. నాగార్జున గారు లాస్ట్లో వస్తానయ్యా, సూట్ కేసులు పట్టుకొని లాస్ట్లో వస్తా, ఓకేనా లాస్ట్ వీక్లో అని అంటాడు. అనగానే సంజన అక్కుండి లేదు సార్ ఇప్పుడు వస్తేనే బాగుంటుంది అనగా నాగార్జున గారు చూడు మళ్ళీ ఎంబటే పంచు, నువ్వు ఎట్లాగూ మిడ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యావు, లాస్ట్ దాకా ఉంటావో లేదో కదా అందుకేనా అంటాడు. సో సార్ లేదు సార్ నేను ఉంటాను సార్ అని చెప్పి సంజనకి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళకి సంజన అక్కకి ఫోటోనా వాయిసా నీ ఇష్టం అని అంటే, ఫస్ట్ ఫోటో అంటే లేదు సార్ వాయిస్ సార్, 2 సార్ ప్లీజ్ సార్ అంటే 2 కాదు ఏదో ఒకటే అంటే వాయిస్ అనగానే వాయిస్ వచ్చింది. అప్పుడు నాగార్జున గారు అంటారు, ఏది మిస్ అయ్యావు చూసావు కదా, వాయిస్ కోసం చూస్తే ఫోటో మిస్ అయ్యావు. ఫోటో అయితే వాళ్ళ పిల్లల ఫోటోలు వచ్చేవి, ఇప్పుడు వాయిస్ కాబట్టి వాళ్ళ పిల్లలు మాట్లాడలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ మాట్లాడి పెట్టారు. అది మ్యాటర్. ఫోటో అయితే అంత ముద్దుగుండు పాపం పెట్టుకుంటే ఆ పక్కన ఎప్పటికి ఫోటో చూసుకుంటుంటే మంచిగా ఉంటుంది. చిన్న పిల్లలు చిట్టి పట్టి పిల్లలు. అది సరే. నెక్స్ట్ సింగర్స్ వచ్చారు, పాటలు పాడారు. ఆ మధ్యలో డ్యాన్సులు అయినాయి దేతడి హారిక, ఇంకెవరికి వీళ్ళిద్దరు వచ్చారు పిల్లలు, అదే కోర్టు సినిమా హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చి డ్యాన్స్ చేసారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ చెప్తలే నేను మధ్యలో ఎగ్గొట్టేస్తున్నాను. కానీ ఆ తర్వాత నెక్స్ట్ తనుజ
అని ఇట్లా సీరియస్గా చూస్తూ ఉంటారు సార్. చూడంగానే సార్ ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తున్నారు, అలా చూస్తే నాకు భయం వేస్తుంది సార్, ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తున్నారు సార్ అంటది. అని నీ చిట్టి ప్రాణం ఒక చిన్ని ప్రాణం ఇంకో ప్రాణం కోసం ఎదురు చూస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే బయట వేరే వాళ్ళు ఉన్నారు అని మనకు చెప్తున్నారు, మనం అర్థం చేసుకోవాలి, తప్పుగా ఆలోచించొద్దు. కళ్యాణ్కి ఆమెకి ఏమీ లేదు. అండ్ ఇంకోటి కళ్యాణ్ మెసులుతాడు గెలుగుతాడు తప్ప అక్కడ తనుజ దగ్గర నుంచి స్ట్రిక్ట్ నో అనేది వస్తుంది. అండ్ ఇట్లా చూడొద్దు, నేను నీకంటే వయసులో పెద్దదాన్ని అని చెప్పి రీతుత్రు చెప్పించింది ఆల్రెడీ. అండ్ బ్రదర్ అని పిలిచేయండి, ఏం తమ్ముడని పిలవండి. దగ్గర దగ్గర 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు చిన్నోడు, తమ్ముడని పిలిస్తే తప్పే లేదు, పిలిచేయండి మేడం ప్లీజ్. తప్పే ఉంది అందులో, బాగానే ఉంటుంది కదా అక్క తమ్ముళ్ళ బాండ్ అన్నా కానీ. యా ఇక్కడ సార్ ఇంకోటి యద్భావం తద్భవతి. నేను ప్రేమగా చూస్తుంటే నువ్వు ప్రేమగా అనుకుంటే ప్రేమగా కనిపిస్తుంది, కోపంగా అనుకుంటే కోపంగా కనిపిస్తుంది. అట్లా ఎందుకు అనిపిస్తుంది సార్? కోపంగా చూస్తుంటే ప్రేమగా ఎందుకు కనిపిస్తుంది సార్? హరీష్ అన్న ప్రేమగా చూస్తున్నాడు, ఇప్పుడు నేను ప్రేమగా చూస్తున్నాను అనుకుంటే ప్రేమగా కనిపిస్తుంది సార్? యద్భావం తద్భవతి వేరే దగ్గర సెట్ అవుతుంది కానీ ఇక్కడ సెట్ కాదు. కోపంగా చూస్తుంటే కోపమే అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మ నువ్వు సీరియల్ క్యారెక్టర్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేది? గేమ్ ఆడతావా లేదా? అసలు ఫ్లవర్లా తనుజ అంటే ఫ్లవర్ లాగానే ఉంటుందా? ఫైర్ కూడా చూడొచ్చా? ఇలాంటి క్వశ్చన్లు వేస్తే కిచెన్ రోల్ నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత అసలు వీక్ అయిపోయావు, కనబడట్లేదు, అసలు ఎమోషన్ తప్ప ఇంకేం లేదు, ఎమోషనల్ అంటే నాగార్జున గారు ఇదంతా క్వశ్చన్ అడుగుతున్నారు అని చెప్తే ఇక తనుజ ఉండి, సార్ అదేం లేదు సార్, నేను చాలా ఎమోషన్ పర్సన్ సార్, నేను మామూలుగా కూడా ఎమోషన్ పర్సన్ సార్, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను సార్, చాలా చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక జనాలు ఎంతమంది అంటే 77 మెంబర్స్ ఓకే అన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ బాగా ఆడతాను అని చెప్పింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ క్వశ్చన్స్ మళ్ళీ కంటిన్యూ. డిమాండ్ పవన్ వచ్చేసి, శ్రీజ నువ్వు మాట్లాడుకున్నారు కదా, అప్పుడు శ్రీజ చెప్పిన దానికి నువ్వు తెలుసు అన్నావు, అంటే తను కంటెంట్ కోసం నీతో ఉంటుంది, ట్రై చేస్తుంది, మాట్లాడుతుంది, యూజ్ చేసుకుంటుంది అని తను అంటే, ఎస్ నాకు తెలుసు, నేను కూడా అన్నట్టుగా నువ్వు మాట్లాడావు, నాకు తెలుసు అన్నారు కదా, అంటే మీరు కూడా కంటెంట్ కోసం ఇదంతా చేస్తున్నారా, మీరు జెన్యూన్ ఆట ఆడట్లేదు, మీ బాడీ జెన్యూన్ కాదా అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. డిమాండ్ పవన్ నుండి నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు అన్నాడు. యూజ్ చేయలేదు అనగానే నాగార్జున గారు, ఇవి ఆస్క్ నవ్ దాంట్లో వచ్చిన క్వశ్చన్స్, అంటే వాళ్ళు షో చూసి ఆ సీన్ చూసి మాత్రమే అడిగారు కదా అని నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పుడు రీతికి టింగ్ వన్ జ్ఞానబల్ వెలిగింది. ఓకే ఇతను అట్లా అన్నాడా, అయితే యాక్చువల్ చేస్తున్నంత కంటెంట్ కోసమే, కానీ అది అన్నాడు అని అంటే అయినా తప్పు కదా. ఇక్కడ రీతు కొంచెం తెలివి కలదు కాబట్టి, నాకు బ్రెయిన్ లేదు అనగానే ఆమెకు బ్రెయిన్ ఉంది, బేసిక్ తెలివి కలదు కాబట్టి, నువ్వు అలా ఎలా అంటావు అంటే నా మీద చూపించిన అఫెక్షన్ అంతా ఫేకా, నువ్వు తప్పు అని చెప్పి ఆ తర్వాత బాధపడుతుంది అన్నట్టు సీరియస్ అవుతుంది. వాళ్ళు చూడకుండా అడగరు కదా అంటే, సార్ నేను ఆ వర్డ్ అయితే యూజ్ చేయలేదు సార్, నేను ఏమన్నానంటే సార్, నేను అలా అనలేదు సార్, అలా ఏంటంటే తను నువ్వు ఆమెతో ఉండి నీ గేమ్ని పోగొట్టుకోకు అని అంటే నేను తెలుసు కదా అన్నాను సార్, గేమ్ని పాడు చేసుకోకంటే అంటే, నాగార్జున గారు ఉండి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడని చెప్పిండు. 86% నువ్వు చెప్పిన దాన్ని అగ్రీ చేస్తాను, నీది జెన్యూన్ గేమ్ కాదు, నీ జెన్యూన్ బాండ్ కాదు అని చెప్పి అంటున్నారని చెప్పి చెప్పిండు. ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్, అన్నీ బాగున్నాయి, ఇక్కడ క్వశ్చనే లేదు యాక్చువల్, నాగార్జున సార్ ఊరికి అడిగినట్టు అనిపించింది. అన్నీ బాగున్నాయి, ఎమోషన్ ఉంది, గేమ్ ఉంది, టాస్క్ పర్ఫార్మెన్స్ ఉంది, స్పోర్ట్స్ స్పిరిట్ ఉంది, ప్రతిది ఉంది, కానీ అసలు ఇవన్నిటి కోసం అని చెప్పి నీ ఒరిజినాలిటీ ఏదో కనబడతలేదు అంటే, ఇంకేం ఒరిజినల్ ఉంటుంది, నీ ఒరిజినాలిటీ కనబడతలేదు అనేది క్వశ్చన్. అంటే సార్ నేను బేసిక్ ఇంతే ఉంటాను సార్, ఉన్న రోజులు ఉంటాను సార్, కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తాను సార్, నేను ఏది చేయాలో అది చేసేస్తాను సార్ అని అన్నాడు. ఈ జనాలంతా 91% ఓకే డన్ అన్నారు. 91% ఓకే అన్నారు కాబట్టి ఆయనకి సన్మానం చేయాలని చెప్పి, అందరికంటే ఎక్కువ ఉందని చెప్పి, అఫ్కోర్స్ ఆ తర్వాత రాముది ఉంది, ఫ్లోరాది కూడా ఉంది, సన్మానం చేస్తారు, కిరీటం పెట్టి సన్మానం చేస్తారు. ఇక రాము రాతోడు హీరో అనుకుంటే జీరో అయినావు, రాముడు మంచి వాళ్ళు లాగా ఉండడానికి ట్రై చేస్తున్నావు, ఒకసారి గివప్ ఇవ్వడం మొదలుపెట్టామంటే ఇస్తూనే ఉన్నావు, సైలెంట్గా ఉండిపోతావా, ఇప్పటికైనా బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు చెప్పగలుగుతావు నువ్వు అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అయితే రాము రాతోడిని, సార్ నేను 100 సార్లు ఆలోచిస్తున్నాను సార్, టెన్షన్ అవుతాను సార్, అసలు బయట జాలీగా ఉంటాను సార్, ఇక్కడ ఉండలేకపోతుంది సార్, బ్లాంక్ అవుతున్నానంటే అట్టే ఉండిపోతున్నాను సార్, ఇక మంచిగా ఆడతా సార్ అని చెప్పి చెప్పిండు రాము. చెప్తే బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు ఇప్పటికైనా చెప్తావు అంటే ఎస్ చెప్తా అని ఆలోచించిందంటే అర్ధగంట ఆలోచించిండు, ఇట్లా చూస్తాడు ఇట్లా జనాలందరూ చూసిండు, చెప్పవయ్యా అసలు బెస్ట్ ఎవరు చెప్పు అంటే ఇమాన్యుయల్ అంటాడు, వర్స్ట్ ఎవరు చెప్పంటే మళ్ళీ చూస్తాడు, ఆలోచిస్తాడు, అందరినీ చూస్తూ ఉంటాడు, చెప్పబోయా అంటే ఫ్లోరా అని చెప్తాడు. 73% నీతో అగ్రీ చేస్తలేరని చెప్పి మళ్ళీ రిజల్ట్ చూపిస్తారు. ఆ తర్వాత ఫ్లోరా ఫస్ట్ వీక్ సంజన వాళ్ళ కనబడ్డావు, నిలబడ్డావు, కనిపించినావు, అంతకు మించి ఆ తర్వాత ఇంకేం లేదు. అసలు ఫ్లోరా నేను బోరింగ్ అని చెప్పి తీసుకుపోయి జైల్లో వేస్తే నువ్వు అందరితో వచ్చి మాట్లాడుతున్నావు లేదు, నువ్వు ట్రై చేస్తున్నావు, ఈ వీక్ నువ్వు టాటా బై బై చెప్పి వెళ్ళిపోతావా, ఇవన్నీ క్వశ్చన్ వేస్తే ఫ్లోరా ఉండి, సార్ నేను ఈ వీక్ కంబ్యాక్ ఇస్తాను సార్, కంబ్యాక్ ఇస్తాను. ఏం కంబ్యాక్ ఇస్తారు పాప, ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం, కంబ్యాక్ ఇవ్వడం కష్టం. 86% నేను నమ్ముతున్నారమ్మా, సూపర్ అమ్మా అని చెప్పిండు.
హైలైట్ ఏంటంటే ఈ సీజన్లో ఏం చేసినా చేయకపోయినా సుమన్ అని ఫ్లోరా అని బాగా నమ్ముతున్నారు. అదో వెరైటీ. చెప్తున్నా కదా, 30 సంవత్సరాలకు ఒకసారి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ ఆడియన్స్ ఆలోచన కూడా మారుతుంది. హైయెస్ట్ స్కోర్లకి సన్మానం. ఇక సన్మానం కోసం పోవాలంటే డోర్ దగ్గరికి పోయి దివ్య నిఖిత నువ్వు వెళ్ళి లోపల ఒక సన్మానం చేసే వస్తువు ఉంటే తీసుకురాపో అని అంటే అక్కడికి పోతే డోర్ ఓపెన్ కాదు. సార్ డోర్ ఓపెన్ కావట్లేదంటే ఎంబటే నాగార్జున గారు డోర్ ఓపెన్ కావాలంటే నువ్వు ఒక సీక్రెట్ చెప్పాలమ్మా అనగానే, సార్ నేను 10th క్లాస్లో యుద్ధం శరణం అనే మంచి సినిమా చూస్తా అని చెప్పి పోతా అని చెప్పి ఇంట్లో చెప్పి పోయి అర్జున్ రెడ్డి చూసింది సార్ అంటే, నచ్చాడు అర్జున్ రెడ్డి అంటే, సార్ నచ్చాడు సార్ మంచిది సంతోషం. నెక్స్ట్ కిరీటం పెట్టుకుంటే ఇట్నే స్ట్రక్ అయిపోయి ఉంటాడు అన్నాడు, ఇట్నే ఉంటాడు అని చూడొచ్చి నాగార్జున గారు ఏంటిమ్ము అంటే, సార్ కిరీటం సార్ తల మీద అంటే అటు ఇటు తిప్పలేకపోతున్నాను సార్ పడిపోద్దేమో అనిపిస్తుంది అంటే, తలకెక్కేదాకా బాగానే ఉంటారు, తలకెక్కిన తర్వాతే పాడవుతారు, జాగ్రత్త తలకెక్కకుండా చూసుకో అని అంటాడు సార్. కిరీటం తలకెక్కిన తర్వాత పొగరు వస్తుంది, ఆ పొగరుతో పిచ్చి చేస్తారని చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత ప్రియా, కళ్యాణ్, రాము వాళ్ళందరిలో రాము సేఫ్ అవుతాడు. ఈ సేవింగ్లు కూడా భలే ఉన్నాయి చూడరు. ఒకటేమో కలశం పెట్టారు, కలశంలో తమలపాకులు పెట్టారు, తమలపాకు ఓపెన్ చేస్తే సేఫ్ ఆర్ అన్సేఫ్ ఒకటి దానిలో ఉంది. ఇంకోసారి ఏమో ఇంకోటి ఏదో ఉంటుంది అబ్బా, మంచిగా ఉన్నాయి అబ్బా సేవింగ్స్ అయితే ఐటమ్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి మంచిగా సేవింగ్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత టగ్ ఆఫ్ వార్ పెట్టారు. టగ్ ఆఫ్ వార్ అబ్బా, ఇడిదికు రాము అడిదికు డిమాండ్ అయిద్దా, ఇడిదికు సుమన్ శెట్టి అడిదికు కళ్యాణ్ అయిద్దా, యంగ్ యూత్ ఇక్కడ వీకు బక్కపలచన అంటే ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ లేని వాళ్ళు ఎక్కడికి అవుతుంది. హరీష్కి బర్నీకి పెడితే బర్నీ కంటే హరీష్ కంటే బర్నీ అన్న ఫిజికల్లీ ఫిట్ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు, జిమ్ములు చేస్తాడు, కండల వేరు లేక ఉంటాడు కదా. తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు అక్కడ ఈయనకి చేయబాలేదు, ఆయనకి చేయబాలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో పెడతామని నాగార్జున గారు సజెషన్ చూడరు, అది కూడా హైలైట్. రైట్. తనుజ అయితే బర్నీ అన్న ఫస్ట్ రౌండ్లో గెలిచినప్పుడు తనుజ ఏం తింటావు అని అడుగుతాడు. ఏం తింటాడు, లేదు నీ టీంలో ఉన్న అమ్మాయిలకి ఇవ్వాలి అంటే దివ్యానికి తగ్గిస్తాడు. ఎందుకు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అంటే శ్రీజ ఉంటుంది, మన సంజనాకి ఉంటుంది, ఇంకొకరు ఉంటారు అబ్బా, వీళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళకి ఇవ్వకుండా ఆమెకి ఇస్తాడు దివ్యానికి తగ్గి. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే ఏడ పంచాయతీ అని చెప్పి ఆమెకి ఇచ్చినాం అని చెప్పి నాగార్జున గారు సురుకు పెడతా ఉంటారు అన్నట్టు. ఆ తర్వాత డిమాండ్ పవన్ రాము రాతోడి తర్వాత డిమాండ్ పవన్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఒకటి గిఫ్ట్ గెలుచుకుంటాడుగా, చాక్లెట్స్ తీసుకుపోయి రీతుకి ఇస్తాడు. చూసావా అమ్మ, నీ మీద అఫెక్షన్ లేకపోతే నీకెందుకు ఇస్తాడని నాగార్జున గారు అడిగితే, సార్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇకనే క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చెప్పు క్లారిటీ మాకు కావాలి, మాకు ఎపిసోడ్లో ఎంత కూడా పెరగాలి కానీ అని చెప్పి అంటాడు. లేదు అయితే సార్ బాండింగ్ గురించి సార్ నేను శ్రీజ టాపిక్ దగ్గర అంటే, సార్ నేను ఫేక్ అయితే లేను సార్, నాకు ముందు నుంచి తను తెలుసు కాబట్టి తను చెప్తున్నప్పుడు అన్నాను సార్ కరెక్టే, కానీ అక్కడ నేను అన్నది ఏంటంటే ఎక్కువ పోయి నీ గేమ్ డిస్టర్బ్ చేసుకోకంటే నాకు తెలుసు అన్నాను సార్. నేను అందుకే అన్నాను సార్, కంటెంట్ కోసం అయితే ఆమెతో ఎప్పుడు లేను సార్, 100% కంటెంట్ కోసం ఉన్నారు, కానీ అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అన్న విషయం వాళ్ళకి తెలియకుండా మాట్లాడుకున్నారు. అది ఇప్పుడు దొరికిపోయిన తర్వాత 4 గరుచుకున్నట్టు, అంతకు మించి ఇంకేం లేదు. తెలుసుగా అన్నది అందుకోసం కాదు సార్, ఆమె చెప్పిన దానికి ఓకే అనాలి కాబట్టి ఏదో ఒక చోట ఆపడానికి ట్రై చేసినట్టుగా చెప్తాను అన్నట్టు. ఇక డిమాండ్ పవన్ రీతు ఉండి, సార్ ఫేక్ అని తెలియదు సార్, నేను నిజంగా జెన్యున్గా ఉండడం అఫెక్షన్ అంతా నేను అనుకున్నాను సార్, కంటెంట్ కోసం అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని అంటది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉండి, నేను చిన్న దానికైనా ఏడుస్తాను సార్, పెద్ద దానికి కూడా ఏడవను సార్, ఫ్యూచర్లో నా గురించి అర్థమవుతుంది సార్ అని చెప్పి ఆయన చెప్పిండు. ఆ తర్వాత రెడ్డి టీం ఇమాన్యుల్ వాళ్ళు గెలుస్తారు. డిమాండ్ పవన్కి వాళ్ళ ఫాదర్ మెసేజ్ వస్తుంది, వాళ్ళ ఫాదర్కి నాలుకకి ఏదో ఆపరేషన్ అయిందంట, అందుకని చెప్పి మాట్లాడడానికి సరిగ్గా రాదు. ఓకే మాట్లాడిండు, బాగాడు మంచిగాడు, పేరు నిలబెట్టుకో, ఎందుకు వెళ్ళినా గుర్తుపెట్టుకో, అట్లాంటివి చెప్పారు, అంత మించి పెద్దగా ఏం చెప్పలేదు. సరే ఆ తర్వాత ఇమాన్యుల్ తనుజాకి చాక్లెట్ ఇస్తాడు, ఆ తర్వాత కాఫీ తాగలేసారని చెప్పి ఇక్కడనే చెప్తుంది. తర్వాత డిమాండ్ పవన్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏంటంటే నువ్వు కంటెంట్ కోసం చేయలేదు, నువ్వు కంటెంట్ అంటే నేను కంటెంట్ కోసం చేశాను, నువ్వు ఎట్లా అనుకుంటావు, నువ్వు అసలు నా హార్ట్లోకి వెళ్ళి నువ్వు చూసావా చెప్పు తెలుసులే అని ఎలా అంటావు నువ్వు అంటే, నేను అన్నది అందుకు కాదు, నేను ఎక్కడో చోట ఆపడానికి అన్నాను అంతే, నా హార్ట్కి తీసుకుని నేను లేకపోతే నీతో ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటా, ఎంత ఇంత మంచుకుంటా అని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు. ఇక కాంప్రమైజింగ్కి వచ్చేస్తారు, కట్ చేస్తే కాంప్రమైజ్ అవుతారు బాయ్. అది ఆ తర్వాత మనకి కిరణ్ భోవరం కే ర్యాంప్ అనే సినిమా ప్రమోషన్కి వచ్చింది. ఇదికేమో రోహన్ శ్రీదేవి వాళ్ళిద్దరు వచ్చారు, డాన్స్ చేసారు, ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు, వాళ్ళ సినిమా ప్రమోషన్ బ్యాండ్ మేళం అనే ప్రమోషన్ చేసుకున్నారు. ఇదికి కే ర్యాంప్ ప్రమోషన్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫుడ్ ఛాలెంజ్ అనే గేమ్ పెట్టారు. అండ్ ఫుడ్ ఛాలెంజ్లో ఈ దివ్యనిఖిత వాళ్ళ టీం గెలిచింది, బ్లూ టీము. సో ఫ్యామిలీకి గిఫ్ట్ అంటే రాముకి ఫోటో వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఫోటో వచ్చింది. ఆ తర్వాత డ్యాన్సులు అయిపోయినాయి, మీరా హీరోయిన్ డ్యాన్స్ చేసింది. తర్వాత క్యాప్టెన్సీ టాస్కా
క్యాప్టెన్సీ టాస్కా? అంత కష్టపడి గెలిచిన వాళ్ళకంటే ఇలా ఈజీగా స్పోర్ట్స్ అది క్యాప్టెన్సీ టాస్క్ పెద్ద కష్టమేం లేదనుకోరు, అది వేరు. వెల్క్రోలకు బాల్ తీసుకురావడం ఇది కూడా పెద్ద కష్టమైన టాస్క్ కాదు. చాలా ఈజీగా ఒక టాస్క్ పెట్టేసి క్యాప్టెన్సీ ఇచ్చిర్రు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇంకేం చేస్తుంది చెప్పు? ఇప్పుడు ఈ వీక్ అంతా క్యాప్టెన్సీ చేయడానికి మళ్ళీ రేపు ఒక పెద్ద క్యాప్టెన్సీ టాస్క్ పెట్టడం కష్టం. ఇప్పుడు రేపు ఎట్లాగూ మనకి టెలికాస్ట్ కావాల్సింది ఇదే కదా, ఏది మన నామినేషన్స్. ఆ నామినేషన్స్ కంటే ముందు క్యాప్టెన్సీ టాస్క్ పెడతారా? పెట్టలేరు కదా. కొంచెం టఫెస్ట్ టాస్క్ పెడితే బాగానే ఉండు. రేపు స్పెషల్గా ప్లాన్ చేసి పొద్దుగాల పూట క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి సాయంత్రం నామినేషన్స్ పెడితే భలే ఉండు. కానీ వీళ్ళు వద్దనుకున్నారు. ఇక్కడ చిన్నగా సింపుల్గా తెగొట్టేసారు. మూడోసారి బ్యాండ్ పెట్టుకున్నాడు అంటే రెండోసారి క్యాప్టెనే, కానీ ఆ రెండోసారిలో ఫస్ట్ సారి 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు కదా, ఒకసారి అయ్యి తీసేసి మళ్ళీ అయ్యిండు. సో ఇప్పుడు మళ్ళీ టాస్క్ పెడితే ఈజీగా గెలిచి క్యాప్టెన్ అయిపోయాడు. ఇక్కడ ఆ వస్తువులు చూపించినప్పుడు డిమాండ్ పవన్ చాలా షార్ప్గా గుర్తుపట్టిండు, అంతే స్పీడ్గా ఉరికిండు, అంతే స్పీడ్గా కలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు హరీష్ అంత స్పీడ్గా ఉరకలేదు, కలెక్ట్ చేసుకోలేదు. ఆయనతో పాటు ఉన్న ఎవరు కూడా అంత స్పీడ్గా ఉరకలేదు, కలెక్ట్ చేసుకోలేదు. ఒకసారి రాము, ఒకసారి హరీష్ చేసింది తప్ప రీతు కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. అంత చాలా ఫాస్ట్గా, చాలా అంటే చాలా ఫాస్ట్గా. ఒకసారి కుక్క బొమ్మ హరీష్ తీసుకుంటే, ఒకసారి రాము తీసుకుంటే, మిగతా అన్నీ కూడా సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా డిమాండ్ పవన్ తీసుకొని వచ్చిండు. వెరీ నైస్. క్యాప్టెన్ పవన్. మళ్ళీ ఆ తర్వాత నాగార్జున గారు, ఒక నిమిషం, నాగార్జున గారు ఒక డైలాగ్ ఇస్తారు. డిమాండ్ పవన్కి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ యొక్క మనసులో ఏముందో తెలియదు, కానీ హౌస్లో ఎక్కడ ఏముందో మాత్రం బాగా తెలుసు అని చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ ప్రియ లాస్ట్కి వస్తే నిలబడతారు. నిలబడంగానే సింహం ఎటు తిరిగి గర్జిస్తే వాళ్ళు ఎలిమినేట్ అంటారు. కళ్యాణ్ అప్పటికి ఏడుస్తూ ఉంటాడు. నేను పోతానా అనుకుంటాడు. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా నువ్వు కనిపిస్తలేవు అంటే అయిపోయింది నా పని అనుకున్నాడు. కనిపిస్తలేను ఒకటి, రెండోది చేతులు పడతాను కాళ్ళు పడతాను అని చెప్పి ఇవన్నీ అన్నాడు. ఇవన్నిటికీ నేనే పోతా అనుకున్నాడు. నేను కూడా అనుకున్నా ఆయన్నే పోతాడేమో అనుకున్నాను మొన్న అనుకున్నా. కానీ కట్ చేస్తే 1-2 రోజులలో ఓటింగ్లు చేంజ్ అయిపోతాయి. ఎందుకు చేంజ్ అయిపోతాయి? అక్కడ బయట ఏమన్నా ఇప్పుడు హౌస్లో ఏదన్నా గేమ్లో ఆడినప్పుడు, లేదంటే హౌస్లో ఏదైనా సింపతి వర్కౌట్ అయినప్పుడు, లేదంటే బయట ఏదైనా సింపతి వర్కౌట్ అయినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కళ్యాణ్కి ఓట్లు పడడం వల్ల తను సేవ్ అయ్యిండు. ప్రియ ఎలిమినేట్ అయింది. ప్రియ బయటకు వచ్చింది. బయటకు వచ్చే ముందు అక్కడ బాగా ఏడుస్తాడు మనడు. హగ్ చేసుకొని అంటే బేసిక్గా కళ్యాణ్ బాబు వచ్చిండు, హగ్ చేసుకున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఓ చేతుకున్న రింగ్ తీసి రీతుకి ఇవ్వమని చెప్పింది. మరి ఆమె తీసి ఈమె పెట్టుకున్నట్టుంది. అండ్ ఇంకోటి, గుర్తుపెట్టుకో, ఎందుకు వచ్చినావో అది మర్చిపోకు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు గుర్తుపెట్టుకో అని చెప్తుంది. నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చింది. స్టేజ్ మీదకి వచ్చే ముందు కళ్యాణ్ లోపలికి పోయిన తర్వాత అందరికీ ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ పోయి కూర్చొని ప్రియ నవ్వుతూనే బయటకు వచ్చింది. నవ్వుతూనే వచ్చి, వెళ్ళిపోతావా అనుకున్నావా అమ్మ అంటే, లేదు సార్ వెళ్ళిపోతా అనుకోలేదంటే, ఓకే నీ ఏవి చూద్దామని చెప్పి ఏవి చూపించారు. ఏవీలో కాంబినేషన్ ఆఫ్ శ్రీజాతో ఉన్నది ఒక్కడి కూడా చూపించలేదు. చూపిస్తే బాగుండు, ఎందుకు వెళ్ళిపోయిందో ఆమెకు అర్థమయ్యేది. ఆ తర్వాత మనకి లాస్ట్కి ఏవి ఎండింగ్లో చూడండి, నాదే తప్పంతా నాదే, ఎవరిది కాదు అనడంతో ఆ డైలాగ్తో ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? అంటే నువ్వు ఎలిమినేట్ కావడానికి నీదే తప్పు అని చెప్పి ఇండైరెక్ట్ వాళ్ళు చూపించి పంపించారు. ప్రియా ఎలా ఉందమ్మా అంటే, సార్ లాంగ్ జర్నీ సార్, 22 days ఉన్నాను సార్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సార్. ఎందుకంటే నేను అసలు ఇక్కడ దాకా వస్తాను నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినా చాలా హ్యాపీ, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వస్తున్నాను కదా సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ అని చెప్పింది. హ్యాపీగానే ఫీల్ అయింది. ఆ డెవిల్ హాంగ్స్ ఎవరికి పెడతావు? 5గురికి పెట్టాలంటే నేను 5గురికి పెట్టలేనని 3గురికి పెడతా అన్నది 4గురికి పెట్టింది. కానీ ఒకటి ఏంటంటే హరీష్కి, సార్ మీరు మీరు తప్పు అంటే అసలు ఒప్పుకోరు సార్, మీరు అసలు తప్పు అంటే మీరు అస్సలు యాక్సెప్ట్ చేయడు సార్. 2 perspectives ఆలోచించాలి సార్, వినాలి సార్, అందరి మాట కూడా మీరు వినాలి, మీరు వినరు సార్ అని ఒకటి హరీష్కి చెప్పింది. తనుజకి వచ్చి, చాలా మంచిది, చాలా అసలు, కానీ అస్సలు అలగద్దు, ఐ మిస్ యూ అని చెప్పింది. ఇక బర్నానా గురించి, వీళ్ళిద్దరు బాబాయ్ బాండ్ ఏర్పడ్డదా, అది కనిపించలేదు మనకి స్క్రీన్లో కదా. బాబాయ్ సిల్లీ రీజన్స్కి నామినేషన్స్ వేయకండి బాబాయ్, సూపర్ గేమ్ బాబాయ్, మీరు నెక్స్ట్ లెవెల్ గేమ్ అంతే అని చెప్పింది. ఇక కళ్యాణ్కి వచ్చేసరికి, ఎవరి ఫ్రెండ్సే గేమ్ కాదు, గేమ్లో టాప్ 1లో ఉండాలి, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఇప్పటికే మస్తు లేట్ అయింది, లేట్ అయిపోయింది, ఇక అయిపోయింది, చేతులు గాలినాయి నీకు, ఆకులు పట్టుకునే టైం కూడా లేదు, కొంచెం ఆట ఆడని చెప్పింది. ఇక మా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ కళ్యాణ్ అసలు అంత క్లోజ్గా ఉన్నాడు. అంటే శ్రీజ హోమ్ అవే అనేది లేకుండా చేసిన వీళ్ళిద్దరు. కానీ ఆ హోమ్ అవే అని అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్నట్టుగా అనిపించకుండా చేసిన వీళ్ళిద్దరిలో శ్రీజ వాళ్ళని ఈమె ఎలిమినేట్ అయ్యేదాకా పోయింది అనడానికి మెయిన్ రీజన్ ఆమెకు తెలియదు కదా, బయటకు వచ్చినాక చూస్తే పోయేమో మనం ఇంత లోపల రచ్చ చేసినామని. ఇక ఆ తర్వాత మనకి బజ్జి ప్రోమో సూపర్ ఉంది, చూడుర్రి బజ్జిది. నేను రేపు పొద్దుగాల బజ్జి రివ్యూ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. మిడ్నైట్ ముచ్చట్లు కూడా అక్కడ ఇంకా ముచ్చట్లు జరుగుతున్నాయి, అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది వీడియో లెంత్ అయిందా? సరే ఏం చేస్తాం, లెంత్ అవుతుంది.
ఎందుకంటే 3 గంటల ఎపిసోడ్ కదా, ఈ మాత్రం లెంత్లో కట్ చేసిన వెంటనే గ్రేట్. చాలా కట్ చేసుకుంటూ వస్తేనే ఈ మాత్రం అయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్, గుడ్ నైట్.